హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మి అక్క. స్టోరీ ఇచ్చి 4 రోజులు అవుతుందని బాగా తిట్టుకుంటున్నారా? తిట్టుకోండి, ఏం చేస్తాను. నాకేమో ఆర్థరైటిస్తో వేళ్ళన్నీ వాచిపోయాయండి. పెయిన్ కూడా విపరీతంగా ఉంటుంది. అందుకే స్టోరీ రాయటం, ఎడిట్ చేయటం బాగా లేట్ అవుతుంది. దానివల్ల స్టోరీ ఇవ్వటం లేట్ అవుతుంది. మెడిసిన్స్ తీసుకుంటున్నా కానీ ఇంకా తగ్గలేదండి. సరే, ఇక కథలోకి వెళ్దామా? అందమైన బంధం. రంగారావు భార్యని హడావుడి చేస్తున్నాడు. ఏమే, ఇంకా ఎంతసేపు? ఆడపిల్లన్నా నయం వీడికంటే అని విసుక్కుంటున్నాడు. నాని విసురుగా బయటికి వచ్చాడు. కొడుకుని పైనుంచి కిందికి చూసి, మనం గంగిరెద్దులాడించడానికి వెళ్ళటం లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నాం. ఈ అవతారం ఏంటి, నువ్వేంటి అన్నాడు కొడుకు వైపు చొరచొరా చూస్తూ. ఇప్పుడేంటమ్మా, నేను ఇలాగే వస్తాను. నేను రావాలా వద్దా? వద్దంటే చెప్పండి, ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నాడు మొహం మార్చుకొని. నాకు పూర్తిగా మండకముందే వాడిని వెళ్ళి బట్టలు మార్చుకొని రమ్మను అన్నాడు రంగారావు గారు సీరియస్గా. ప్లీజ్ వెళ్ళరా అన్నట్లు చూసింది ఇందుమతి. భీష్మించుకొని అలాగే నుంచున్న కొడుకు చెయ్యి పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళింది. అసలు ఆయన అన్నారని కాదు గాని, నువ్వు కావాలని చేయటం కదా. ఈ డ్రెస్ ఏంట్రా బుడబొక్కలలాగా, ఎక్కడ దొరికింది ఇది అంది. ఏంటమ్మా నువ్వు కూడా? అసలు నాకు ఇష్టం లేదు అంటుంటే ఈ పెళ్లి చూపుల ప్రోగ్రాం పెట్టారు. నేను విజ్జిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్తున్నా. ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నారు? నేను పెళ్లి చూపులకు వచ్చి ఖచ్చితంగా ఆ అమ్మాయితో చెప్తాను నా లవ్ మ్యాటర్. అప్పుడు ఏ అమ్మాయి ఒప్పుకుంటుందో చూస్తాను అన్నాడు పెంకెగా. ముందైతే పదరా బాబు, మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాను. ఆ అమ్మాయి పద్ధతి మీ నాన్నగారికి నచ్చలేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా నచ్చలేదు. ప్రపంచంలో ఎవరూ లేనట్లు పద్ధతి పాడు లేని ఆ పిల్లే దొరికిందా నీకు? ముందు నేను బెడ్ మీద పెట్టిన డ్రెస్ వేసుకుని బయటికి రా, తర్వాత ఎలాగో ఏడుద్దు గాని అని విసుక్కుంటూ బయటికి వచ్చింది ఇందుమతి. అంతా వీళ్ళిష్టమేనా? నేను ఇంకా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నారా? నేను పెద్దవాడిని అయిపోయాను, జాబ్ కూడా చేస్తున్నాను, మీ అవసరం లేకుండా బ్రతకగలను. అయినా ఇంకా మీ కాళ్ళ కింద పెట్టి అణసాలను చూస్తున్నారు నన్ను అని పెద్దగా మాట్లాడుతూనే డ్రెస్ మార్చుకుంటున్నాడు. గది బయట ఉన్న తల్లికి తండ్రికి ఆ మాటలు వినపడుతూనే ఉన్నాయి. ఎంత తిక్కలోడిని ఎలా కన్నావే అన్నాడు రంగారావు గారు విసుక్కుంటూ. తమరే చెప్పాలి, బీజం వేసింది తమరేగా అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాసు నిండా చల్లటి మజ్జిగ తెచ్చి ఇచ్చింది ఆయనకి. నన్ను ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు దీనికి అనుకుంటూ ఆ మజ్జిగ తాగి కూల్ అయ్యాడు ఆయన. జీన్స్ మీదకి వైట్ కలర్ లెనిన్ షర్ట్ వేసుకొని తుమ్మతుమ్మలాడుతూ బయటికి వచ్చాడు నాని. మ్యారేజ్ బ్రోకర్ డ్రైవర్తో కలిపి 5గురు అయ్యాం, పదండి ఇంకా అని కారెక్కాడు రంగారావు గారు. నాని మాత్రం మిర్రర్లోంచి ఎటో చూస్తూ కూర్చున్నాడు. కొంచెం దూరం పోయాక, ఒరేయ్ ఒక మాట అడుగుతా, నిజం చెప్పు. ఇందాక నువ్వు వేసుకున్న డ్రెస్సు ఆ పిల్ల సెలెక్ట్ చేసింది కదా అన్నాడు. గతుక్కుమన్నాడు నాని. చూసినట్లు ఎలా చెప్తున్నాడా ఈయన అని తల్లి వైపు చూశాడు. ఏమో అన్నట్లు భుజాలు ఎగరేసింది. దాన్ని చూస్తావేంట్రా? ఆ బట్టల అవతారం చూడగానే అర్థం కాలేదా? సరైన వాడెవడైనా వేసుకుంటారా అలాంటి బట్టలు? దానిలోనే కనిపిస్తుంది ఆ అమ్మాయి పద్ధతి అన్నాడు రంగారావు. సర్లేవే, నువ్వు నేను చెప్పినవన్నీ పెట్టుకున్నావా? ఇవి పేరుకే పెళ్లి చూపులు, వెంటనే నిశ్చితార్థం పెట్టుకోవటమే. అన్నీ తెస్తున్నావుగా అన్నాడు భార్యతో. తెస్తున్నా అన్నట్లు తల ఊపింది. అదేంటి పెళ్లి చూపులని చెప్పి ఇప్పుడు నిశ్చితార్థం అంటారు అన్నాడు నాని సీరియస్గా. సరేరా, మనం వెళ్తున్నాం కదా, ఆ అమ్మాయిని చూడు, మాట్లాడు, నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు. ఆ అమ్మాయిలో ఏదైనా సరే ఒక్క లోపాన్ని నాకు చూపించు. నువ్వు అడిగే పని లేకుండా నేనే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చేస్తాను, సరేనా? ఆణిముత్యం రా ఆ పిల్ల, నిలువెత్తు బంగారం. ఏదో నీకు మంచి రాత రాసి ఆ సీనుగాడి సరైన టైంలో కనిపించాడు. ఆ పిల్ల నా కంట్లో పడింది. ఆ పిల్లని చూడగానే అనుకున్నాను, నా ఇంట్లో దీపం పెట్టే పిల్ల ఆ పిల్లే అని. దీనికి తిరుగులేదు అన్నాడు పట్టుదలగా రంగారావు గారు. గుర్రుమ్మని తండ్రిని చూస్తూ, నాన్న ఇది నా పెళ్ళి, కనీసం నాకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి, వాటిని పరిగణనలోకి తీసుకోరా
అన్నాడు. నీ ఇష్టం ఎలా తగలడిందో ఆ పిల్లని చూస్తే తెలిసిందిగా. నీ ఇష్టానికి తల వంచే ఆ పిల్లని ఇంటికి తీసుకురమ్మన్నాను. ఒకసారి అంటే ఏదో కొత్త, మమ్మల్ని చూసి భయపడిందేమో అనుకున్నాను. రెండోసారి ఆమె గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఆ పిల్లకి పద్ధతి లేదు అంటే సరే, మన ఇంటికి వచ్చాక నేర్పుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఆ పిల్లకి నీ వెనక ఉన్న డబ్బు మీద తప్ప నీ మీద రవ్వంత కూడా ప్రేమ లేదురా. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మీది వయసు వేడి, మాది అనుభవం. చూస్తూ చూస్తూ ఒక్కగానొక్క కొడుకుని అగాధంలోకి తోయలేంరా. నేను అన్నీ కనుక్కున్నాను. అన్ని విధాల వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మా నాన్నల పరిస్థితులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అత్యాస అన్నీ పూర్తిగా తెలుసుకొని నేను ఆ అమ్మాయిని వద్దన్నాను. ఒకరినో ఇద్దరినో కాదు, చాలామందిని ఎంక్వైరీ చేశాను. నువ్వు అనుకుంటున్నట్లుగా అయితే నువ్వు చెప్పగానే వద్దు అనేవాడిని. నువ్వు చెప్పగానే వద్దు అని చెప్పేవాడిని. ఒక ఆడపిల్లని ఇంటిదాకా తీసుకురమ్మని చెప్పి వచ్చాక వంకలు పెట్టి అమ్మాయి మంచిది కాదు వద్దు అనేంత దుర్మార్గపు మనస్తత్వం కాదురా నాది. పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు. మేమేంటో నీకు తెలియదంట్రా. నువ్వు మంచిగా ఉండాలని తప్ప మాకు ఇంకో ధ్యాస లేదురా అన్నాడు వివరణ ఇస్తూ. ఎవరిలో చెడు చూడని, ఎవరిలో తప్పులు ఎంచని మీ అమ్మకి కూడా ఆ అమ్మాయి నచ్చలేదంటే అర్థం చేసుకోరా ఎందుకు చెప్తున్నామో అన్నాడు రంగారావు గారు. నా ఫ్రెండ్ కూతురు వెన్నెల, అదే ఇప్పుడు మనం చూడటానికి వెళ్ళే అమ్మాయి. చూసి మాట్లాడు, నీకే అర్థమవుతుంది. నువ్వు ప్రేమించిన ఇజ్జుకి వెన్నెలకి ఉన్న తేడా ఏంటో. నీ లైఫ్ వెన్నెల సాహచర్యంలో పండు వెన్నెల్లో ఉన్నంత ఆనందంగా ఉంటుంది నీ జీవితం. నేను మాటిస్తున్నాన్రా అన్నాడు. నేను చెప్తే మీరు ఎలాగూ వినరు. మీరు చేసేది మీరు చెయ్యండి, నేను చేసేది నేను చేస్తాను అనుకున్నాడు మనసులోనే నాని. కారు దిగేటప్పటికి వాకిట్లోనే ఉన్నాడు రంగారావు స్నేహితుడు శ్రీనివాస్. ఒరేయ్, నిన్నెవరు బయటకు రమ్మన్నారు? ఇప్పుడు నువ్వు మాకు మర్యాదలు చేయలేదని మేము ఏడ్చామా? నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఆపరేషన్ అయి 2 నెలలు కూడా కాలేదు. తగుదనమ్మా అని బయటకు వచ్చి మర్యాదలు చేస్తున్నాడు. మర్యాదలు పద లోపలికి అని శ్రీనివాస్ భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. ఒక ఆమె ఎదురొచ్చి వాళ్ళకి నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళారు. అది వెనకటి బంగ్లా. లోపల ఆధునికంగా బాగానే ఉంది. రీమోడల్ చేపించినట్లు ఉన్నారు. అంత ఎండలో పడి వచ్చినా లోపలికి రాగానే చల్లగా అనిపించింది. చాలా చల్లగా అనిపించింది. చూస్తే ఎక్కడా ఏసీ కూడా లేదు. మరో ఆవిడ వచ్చి కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. సుగుణ కదరా అన్నాడు రంగారావు. అవునండి, నేను మీకు ఇంకా గుర్తున్నానా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. మామూలుగా అయితే గుర్తుపట్టలేకపోయేదాన్ని. వస్తుంది మీరే అని తెలుసు కనుక పోల్చుకున్నాను అంది ఆమె. ఎందుకు గుర్తుపట్టలేమనమ్మా? చిన్నప్పుడు ఎక్కువగా మీ ఇంట్లోనే ఆడేవాళ్ళం కదా. నువ్వు మీ అమ్మ చేసిన లడ్డూలు, జంతికలు దొంగతనంగా తెచ్చి మాకు ఇచ్చేదానివి. నేను ఏదీ మర్చిపోలేదు అన్నాడు నవ్వుతూ రంగారావు. అవును, ఆ రోజులే వేరు. బాల్యం ఎంత అందమైనదో. ఆ విషయాలు ఇప్పుడు తలుచుకున్నా ఎంతో సంతోషం వేస్తుంది అంది సుగుణ. అలాగే చూస్తున్న ఇందుమతితో, మన శ్రీనుగాడి చెల్లెలు సుగుణ. చిన్నప్పుడు అందరం కలిసి ఆడేవాళ్ళం. ఈమె నా భార్యమ్మ, పేరు ఇందుమతి. ఇక వీడు నా కొడుకు, పెళ్లి కొడుకు నాని అని చెప్పాడు రంగారావు. నమస్తే చెప్పింది సుగుణ. ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. కాసేపటికి ప్లేట్స్లో ఏవో స్నాక్స్ తెచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ముందు నా కోడల్ని తీసుకురా అన్నాడు రంగారావు. పర్లేదు తీసుకోండి, ఇవన్నీ మీ కోడలే చేసింది, టేస్ట్ చూడండి అంది. అవునా, అయితే తప్పకుండా తినాల్సిందే అని రంగారావు బందర్ లడ్డు తీసుకొని తిన్నాడు. మీ అమ్మ ఈ బందర్ లడ్డూలు బాగా చేసేది, నాకు ఇప్పటికీ గుర్తుంది, అచ్చం అలాగే ఉన్నాయి అన్నాడు. ఇష్టమైన కోడలుగా అందుకే తెగ పొగుడుతున్నాడు అనుకున్నాడు మనసులోనే నాని. అవునరా, తల్లి లేని పిల్ల కదా. చిన్నప్పటి నుంచి నానమ్మ దగ్గరే పెరిగింది. అంతా అన్నపూర్ణమ్మ గారి ట్రైనింగ్. అన్నీ అమ్మలాగే చేయటం నేర్చుకుంది అన్నాడు శ్రీనివాస్. అవునా? అయ్యో పాపం, ఆ అమ్మాయికి చిన్నప్పుడే తల్లి చనిపోయిందా అనుకున్నాడు నాని. నువ్వు కూడా తీసుకో బాబు అంది సుగుణ.
తీసుకోరా, మొహమాట పడతావెందుకు? ఇది కూడా మన ఇల్లే. నీకు బందర్ లడ్డూలు బాగా ఇష్టంగా తిను, మీ అమ్మ చేసిన దానికంటే బాగున్నాయి. అమ్మా నువ్వు వద్దులే, వెన్నెల చేస్తుంది ఇక నుంచి అని నువ్వు అంటావు చూడు అని ఓ లడ్డూ తీసి నాని నోట్లో అదిమాడు. సీరియస్గా తండ్రి వైపు చూశాడు. కానీ నోట్లో బందర్ లడ్డూ టేస్ట్కి మొహం దానంతటా అదే ప్రసన్నంగా మారిపోయింది. ఇంకోటి తినాలని ఉంది, కానీ మొహమాటానికి పోయి ఊరుకున్నాడు. వెన్నెల్ని తీసుకురావటానికి వెళ్ళింది సుగుణ. రంగారావు, శ్రీనివాస్ తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇందుమతి నవ్వుతూ వాళ్ళ ముచ్చట్లు వింటోంది. నోట్లో టేస్ట్ బడ్స్ బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటే తనని ఎవరూ గమనించటం లేదు. ఇదే సందని ఓ బందర్ లడ్డూ తీసుకుని లటుక్కున నోట్లో వేసుకున్నాడు నాని. అది గమనించి నవ్వుతూ కొడుకు వైపు చూసి కళ్ళెగరేసింది ఇందుమతి. ఏంట్రా కక్కుర్తి, పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా తిన్నావు కదా అంది కొడుకు చెవిలో. చాలా బాగున్నాయమ్మా, ఆగలేకపోయాను అన్నాడు పట్టుబడిన దొంగల తల్లి చెవిలో. కొంతవరకు లైన్లో పడ్డాడు దొంగ వేధవ అనుకుంది. అంతలో మెట్ల మీద నుంచి వెన్నెలని తీసుకువచ్చింది ఆమె మేనత్త సుగుణ. అనుకోకుండా అటు చూసిన నాని కళ్ళు చూపు తిప్పటం మర్చిపోయి వెన్నెలని అలాగే అతుక్కుపోయాయి. ఈ పిల్లేంటి ఇంత బాగుంది? ఆమె నవ్వు పున్నమి నాటి వెన్నెల విరబూసినట్లుంది. పుట్టాక ఈమె నవ్వు చూసే ఈ పేరు పెట్టారేమో అనుకున్నాడు నాని. వెన్నెల వచ్చి రంగారావు ఇందుమతి కాళ్ళకి నమస్కరించి వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. రంగారావు ముందే చూశాడు. ఇందుమతికి చూడగానే నచ్చింది వెన్నెల. ఎవరేం చెప్పినా ఈ పిల్లే నా కోడలు అనుకుంది మనసులో. ఏరా ఎలా ఉంది నా కోడలు అని కొడుకు వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ చిన్నగా అతని భుజం మీద చరిచి, నోట్లో ఎగలు దొరతాయిరా ఎదవ, నోర్మి అని కొడుకు చెవిలో ఊదాడు. తండ్రి దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి టక్కున నోరు మూశాడు. బాబోయ్, ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అనుకొని తల వంచుకొని చూసి చూడనట్లుగా దొంగ చూపులు చూస్తున్నాడు. సరిగ్గా చూడమ్మా కోడల పిల్ల, ఎలా ఉన్నాడు మా ఎదవ? నచ్చాడా? లేదంటే చెప్పు. ఎలాగూ వచ్చాం కనుక శుభ్రంగా నీ చేతి వంట తిని ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు రంగారావు గారు నవ్వుతూ. సిగ్గుపడుతూ తల వంచుకుంది వెన్నెల. నచ్చలేదని చెప్తుందేమో అని చిన్నగా డిసప్పాయింట్ అయ్యాడు నాని. ఇదేంటి, పెళ్ళి చెడగొట్టాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఇప్పుడేంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఆ అమ్మాయి ఎక్కడ వద్దంటుందో అని భయపడుతున్నాను. అలా ఉండకూడదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, విజ్జీకి అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. అమ్మా వెన్నెల, నానిని పైకి తీసుకువెళ్ళి నీ రూమ్ చూపించు అన్నాడు శ్రీనివాస్. తలెత్తి చిన్నగా నాని వైపు చూసింది. అంతకంటే అవకాశం చిక్కదని చటుక్కున లేచి నుంచున్నాడు. వెన్నెల మెట్ల వైపు దారి తీసింది. అది పాతకాలం నాటి మేడ. ఇప్పటి డూప్లెక్స్లా ఇంట్లోనే మెట్లు ఉన్నాయి. వెన్నెల వెనకే పైకి వెళ్తుంటే ఆమె బ్యాక్ పర్సనాలిటీ చూసి వావ్ అనుకున్నాడు. కనకాంబరం రంగుకి ఆకుపచ్చ బోర్డర్ ఉన్న పట్టులంగా, అలాంటి జాకెట్, ఆకుపచ్చ ఓణి వేసుకుంది. సన్నటి నడుము, పొడవాటి జడ, జడలో నిండుగా మల్లెపువ్వుల మాల. ఆమె వయ్యారంగా నడుస్తుంటే పిరుదులపై నాట్యమాడుతున్న పొడవాటి జడను చూస్తుంటే అతని గుండె లయ తప్పింది. ఇందుమతిది కూడా పొడవాటి జడ. అలా పొడవాటి జడ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అమ్మఒడిలో పడుకొని ఆ జడతో ఆడుకోవటం ఇష్టం. అందుకే పెళ్ళయ్యాక భార్యతో కూడా అలాగే చేయాలి అనుకునేవాడు పెళ్లి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి. కానీ విజ్జి జుట్టు పొట్టిగా సన్నగా ఉంటుంది. ఎప్పుడూ విరబోసుకొని కవర్ చేస్తూ ఉంటుంది. జడ వేస్తే మరీ సన్నగా పిలకలా ఉంటుంది. అలా చూస్తూనే ఆమె వెనకే పైకి వచ్చాడు. పైన కూడా వరుసగా 3 గదులు ఉన్నాయి. ముందు కొంచెం ఖాళీ ఉంది. కుండీల్లో చాలా రకాల పూల మొక్కలు ఏపుగా పెరిగి పువ్వులు విరబూసి ఉన్నాయి. నానికి కూడా అలా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ ఇవన్నీ ఆ అమ్మాయే పెంచిందనేముందులే అనుకుంటూ ఆ మొక్కల్ని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అతని దగ్గరికి వచ్చి, నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం. మా ఇంటి వెనుక చాలా పెద్ద పెరడు ఉంది. అక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అవన్నీ స్వయంగా నేనే నాటి పెంచాను అని గొప్పగా చెప్పింది. పెట్టగోడ దగ్గరికి తీసుకువెళ్ళి కింద పెరడు చూపించింది. నిజంగానే చాలా పెద్ద స్థలం ఉంది. పైనుంచి చూస్తుంటే
అక్కడ లేని మొక్క లేదేమో అనిపిస్తోంది. ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూర మడులు అన్నీ వివరంగా కనిపిస్తున్నాయి. నాకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టమే. మీ గార్డెన్ చాలా బాగుంది. ఈ పువ్వులు బాగుంటే చూస్తున్నాను అన్నాడు. ఇవన్నీ కడియం నర్సరీలో తెచ్చాను. మీకు కూడా కావాలంటే నేను అడ్రస్ ఇస్తాను. అక్కడ బలరామయ్య బాబాయ్ ఉంటారు. నేను ఫోన్ చేస్తా ఆయనకి. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి అంది. సరేనన్నట్టు తల ఊపాడు. తన గదిలోకి తీసుకువెళ్ళింది. చాలా నీట్గా, ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అందంగా సర్ది ఉన్నాయి. ఎదురుగా గోడ మీద చాలా పెయింటింగ్స్ కనిపించాయి. నీకు కూడా పెయింటింగ్స్ ఇష్టమా? ఇవన్నీ చాలా బాగున్నాయి. నా దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉంది. మీరు ఎక్కడ తీసుకుంటారు ఇవన్నీ అన్నాడు ఎగ్జైట్ అవుతూ. ఇవి నేను ఎక్కడా తీసుకోలేదు. ఈ పెయింటింగ్స్ అన్నీ నేనే వేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం అంది. ఏంటి, ఈ పెయింటింగ్స్ అన్నీ మీరే వేశారా? నిజంగానా? చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ అంది చిన్నగా. కూర్చోండి అని ఫ్రెష్గా జ్యూస్ తెచ్చిచ్చింది. ఆమెలాగే ఆమె రూమ్ కూడా ఎటు చూసినా అందంగా అనిపించింది. మిస్ వెన్నెల, మీకు ఓ మాట చెప్పాలి అన్నాడు. చెప్పండి అంది చల్లని నవ్వుతో. అబ్బా, ఈ నవ్వు చూస్తుంటే ఏమీ చెప్పాలనిపించటం లేదు అని మనసులో అనుకొని, అది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి. నాన్నగారి బలవంతం వల్ల వచ్చాను. నేను ఓ అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీరు నేను నచ్చలేదని, ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదని చెప్పండి ప్లీజ్ అన్నాడు. సీరియస్గా అతని వైపు చూసింది. మీరు అపార్థం చేసుకోకండి, మీకోసమే చెప్తున్నాను. మా నాన్నగారు నేను వద్దన్నా నా మాటకు వినకుండా ఈ పెళ్లి చేస్తారు. మీకు బలవంతంగా తాళ్ళైతే కట్టగలనేమో, కానీ బలవంతంగా కాపురం చేయలేను కదా అన్నాడు తల వంచుకొని. వెన్నెల కాసేపు ఏమీ మాట్లాడలేదు. చెప్తారా అన్నాడు ఆశగా. ప్రేమ మీది, ధైర్యం కూడా మీదే కావాలి. నేను అలా చెప్పలేను. నేను ముందే ఇష్టమని చెప్పాను. మా నాన్నగారి మాటకి ఇంతవరకు నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. నా ఫ్రెండ్ కొడుకమ్మ చాలా మంచి అబ్బాయి, చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, నీకు సరిజోడీగా ఉంటాడు అని మీ ఫోటో చూపించారు. మీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు నాన్న అని చెప్పాను. ఇప్పుడు సడన్గా వద్దని ఎలా చెప్పగలను అంది. నేను నచ్చలేదని చెప్పండి అన్నాడు. ఏదైనా మాట అంటే అర్థం ఉండాలండి. మిమ్మల్ని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్తారా? పైగా మా నాన్నగారికి ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఆయన బీపీ తెచ్చుకుంటారు. దానివల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఆలోచించండి. ఏదైనా చెప్పాలనుకుంటే మీరే మీ నాన్నగారికి ధైర్యంగా చెప్పండి. మీది నిజమైన ప్రేమ అయితే పోరాడి మీ ప్రేమను గెలిపించుకోండి. అంతేకాని ఓ ఆడపిల్లని ఇలా అడగటం భావ్యం కాదండి. ఓ ఆడపిల్ల మగవాడు నచ్చలేదని పెళ్ళి వద్దని అంత స్థాయికి మన సమాజం ఇంకా ఎదగలేదండి. సారీ అంది తల వంచుకొని. అది కాదండి, అర్థం చేసుకోండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నేను మనసులో ఆ అమ్మాయిని ఉంచుకొని మీతో కాపురం చేయలేను. అనవసరంగా మీ జీవితం నాశనం అవుతుంది. తర్వాతైనా నేను డివోర్స్ ఇస్తాను అన్నాడు. ఇంకా మనకి పెళ్లి కాలేదు, అప్పుడే డివోర్స్ దాకా ఎందుకు? మీకు చేతనైతే మీ పెళ్లి మీరే చెడగొట్టుకోండి. మా నాన్నకి ఎదురు చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఆయన తన స్నేహితుడు, తనకు వియ్యంకుడు అవుతున్నాడని పట్టలేని సంతోషంగా ఉన్నాడు. ఆయనకి మళ్ళీ స్ట్రోక్ వస్తే కష్టమని చెప్పారు డాక్టర్. ఒకవేళ మీరు నన్ను కష్టపెట్టినా ఆ కష్టాలు నష్టాలు ఏవో నేనే పడతాను, కానీ తెలిసి నాన్నని బలి చేయలేను. నేనైతే చెప్పలేనండి అంది. ఈ ఆశ కూడా చచ్చిపోవటంతో ఉసూరుమంటూ కిందికి వచ్చాడు. కొడుకు మొహం చూసి అక్కడ ఏదో ఘనకార్యం చేసి వచ్చాడు అని అర్థమైంది రంగారావుకి. కొరకొరా చూశాడు కొడుకు వైపు. తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు నాని. కానీ నానికి అసలు విషయం తెలీదు. ఈ విషయమంతా రంగారావు గారు ముందుగానే వెన్నెలకి చెప్పారని, తన కొడుకు మంచివాడు, అమాయకుడు, అందర్నీ తేలిగ్గా నమ్మేస్తాడు. అందుకే ఆ పిల్ల వీడిని ట్రాప్ చేసింది. నేను చెప్తున్నా వినకుండా ఊబిలో పడబోతున్నాడు అని. నా కొడుకుని ఈ గండం నుంచి నువ్వే కాపాడాలమ్మా అని వెన్నెల చేతులు పట్టుకున్నాడు. అదేంటంకుల్, అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది కదా అంది. ఏమీ ఇబ్బంది కాదమ్మా, వాడు చాలా మంచివాడు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రకం కాదు.
ఒకవేళ ఇబ్బంది పెట్టినా నువ్వే వాడిని సరైన దారిలో పెట్టాలి తల్లి. ఒక్కగానొక్క కొడుకు. ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ తర్వాత ఆమె మోసం చేస్తే వాడు తట్టుకోలేడమ్మా. అదే నా బాధ అన్నాడు బాధగా. నాని ప్రేమించిన అమ్మాయి గురించి తను తెలుసుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పాడు. నేను చెప్తే ఆ మూర్ఖుడు నమ్మటం లేదు. ఆ పిల్ల మాయలో ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా మంచిదని వాదిస్తున్నాడు. నా కొడుక్కి అలాంటి అమ్మాయినిచ్చి చేయమంటావా? నువ్వే చెప్పమ్మా. వాడికి ఏమైనా అయితే నేను నా భార్య తట్టుకోలేం. ఆ పిచ్చిదైతే గుండె పగిలి చచ్చిపోతుంది. ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుంది అని చెప్పి ఈ గండం నుంచి ఎలాగైనా నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలమ్మా. మీ నాన్న ఆపరేషన్కి సహాయం చేసినప్పుడు మీ రుణం ఎలా తీర్చుకోగలను అంకుల్ అని ఏడ్చావు కదమ్మా. నాకు ఈ ఒక్క సహాయం చెయ్యమ్మా. నేను మీ నాన్నని బ్రతికించినందుకు ప్రతిఫలంగా నువ్వు నా కొడుకుని బ్రతికించమ్మా. వాడు తాగుబోతో తిరుగుబోతో చెడ్డవాడో అయితే నేను నిన్ను ఈ మాట చచ్చినా అడిగేవాడిని కాదు. ఓ ఆడపిల్ల ఉసురు పోసుకునేంత దుర్మార్గుణ్ణి కాదమ్మా. నా కొడుకు బంగారం, సున్నిత మనస్కుడు. వాడి మనస్తత్వానికి నువ్వైతే పర్ఫెక్ట్ జోడీ అవుతావు. వాడిని ఈ గండం నుంచి ఎలాగైనా కాపాడాలమ్మా అని చిన్నపిల్లవాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఊరుకోండి అంకుల్, మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి విషయం కూడా అర్థమైంది. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ అంకుల్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మీరు మా నాన్నని బ్రతికించిన దేవుడు. మీ మాట ఎలా కాదంటాను అంది. నా బంగారు తల్లివి. నీ జీవితం అన్యాయం కానివ్వను తల్లి. మీ నాన్న అయితే నీ గురించి ఎలా ఆలోచిస్తాడో నేను కూడా అలాగే ఆలోచిస్తానమ్మా అన్నాడు. సరే అంకుల్, మీరు మా నాన్నగారి ప్రాణాలు కాపాడారు. మీకోసం నేను ఏదైనా చేస్తాను అంది. అంకుల్ కాదమ్మా, మావయ్య గారు అను. నాకు వినడానికి బాగుంటుంది అన్నాడు రంగారావు గారు. సరే మావయ్య గారు, మీరు చెప్పినట్లే చేస్తాను. కాకపోతే ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. మీరు మిగతా వ్యవహారాలన్నీ పద్ధతిగా ఎలా జరగాలో అలాగే జరిపించండి అంది. సరే బంగారం, అలాగే అని వెళ్ళిపోయాడు రంగారావు గారు. వెన్నెల ఒప్పుకోవడానికి కారణం శ్రీనివాస్ గారు ఆ రోజు హఠాత్తుగా గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే సీరియస్గా ఉంది. సిటీకి తీసుకువెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్తే వెంటనే సర్జరీ చేయాలి, డబ్బు ఏర్పాటు చేసుకోమని చెప్పారు. శ్రీనివాస్ ఎవరికో షూరిటీ ఉండి వాళ్ళు కట్టకపోతే ఈయన పొలమంతా అమ్మి కట్టాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ఇల్లు తప్ప ఏమీ లేదు. నా అసమర్థతతో ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కూతురు పెళ్లి ఎలా చేయాలి అని దిగులు పడ్డారు. ఆ దిగులుతోనే గుండె నొప్పి తెచ్చుకున్నారు. హాస్పిటల్ బిల్లు లక్షల్లో చెప్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచలేదు వెన్నెలకి. ఉన్న ఒక్క తండ్రిని కూడా కోల్పోతే అనాథ అవుతుంది తను. ఏం చేయాలి, ఎక్కడి నుంచి డబ్బు తేవాలో అర్థం కాలేదు. మేనత్త పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అన్ని లక్షలు తెచ్చేంత స్తోమత లేదు. ప్రేమనైతే పంచగలుగుతుంది కానీ డబ్బు ఎక్కడి నుంచి తేగలదు. పైగా 10 రోజుల క్రితమే ఆమె భర్తకు యాక్సిడెంట్ అయి బాగా దెబ్బలు తగిలాయి. మంచంలోంచి కదలలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడే ఆపద్బాంధవుడిలా హాస్పిటల్కి వచ్చాడు రంగారావు గారు. ఆయన ఎవరో ఫ్రెండ్ కొడుకు పెళ్ళి రాజమండ్రిలో అయితే అక్కడికి వచ్చి తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుని చూడాలని అతనింటికి వెళ్ళాడు. అప్పుడే తెలిసింది శ్రీనివాస్కి హార్ట్అటాక్ వస్తే విజయవాడ తీసుకువెళ్ళమన్నారని. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పక్కింటి వాళ్ళ ద్వారా ఏ హాస్పిటల్లో ఉన్నది తెలుసుకొని వెంటనే అక్కడికి వచ్చాడు. రంగారావు గారి తండ్రి ఉద్యోగ నిమిత్తం ఆ ఊర్లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. రంగారావు ఎక్కువగా శ్రీనివాస్ ఇంట్లోనే ఉండేవాడు. శ్రీనివాస్ వాళ్ళ అమ్మ కూడా చాలా మంచిది. శ్రీనివాస్తో పాటే ప్రేమగా చూసుకునేది రంగారావుని కూడా. శ్రీనివాస్తో రంగారావు గారి అనుబంధం మరువరానిది. తర్వాత ఎవరి జీవనయానంలో వారు పడి దూరమైపోయారు. రంగారావు గారు హైదరాబాద్లో తొలి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టాడు. కోట్లు సంపాదించాడు. హడావుడిగా హాస్పిటల్కి వచ్చిన రంగారావు రిసెప్షన్లో అడిగి శ్రీనివాస్ దగ్గరికి వచ్చాడు. ఏడుస్తున్న వెన్నెలను చూసి ఓదార్చాడు. నువ్వు శ్రీనివాస్ కూతురు అమ్మా అని అడిగాడు. అవునంకుల్, మీరు అంది. నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుడినమ్మా. రాజమండ్రిలో పని ఉండి వచ్చి మీ ఇంటికి వస్తే
విషయం తెలిసింది. వెంటనే ఇలా వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నకి? ఏమంటున్నారు అన్నాడు. ఓ పెద్ద దిక్కు దొరకటంతో విషయం చెప్పి, నా దగ్గర అంత డబ్బు లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంకుల్ అని రంగారావు గారిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది వెన్నెల. అంతే కదా, దానికెందుకురా అంత భయపడతావు? నేను చూసుకుంటాలే, నాన్నకేమీ కాదు, నువ్వు భయపడకు తల్లి, ధైర్యంగా ఉండు అని చెప్పి ఎవరికో ఫోన్ చేశాడు. డబ్బు కట్టేసి హాస్పిటల్ వాళ్ళకి చెప్పాడు సర్జరీకి ప్రిపేర్ చేసుకోమని. వెంటనే వాళ్ళు ఆ పనిలో పడ్డారు. రంగారావు గారి పుణ్యంతో శ్రీనివాస్ బ్రతికి బయటపడ్డాడు. అందుకే రంగారావు గారి రుణం తీర్చుకోవటానికి ఆయన చెప్పింది చేయటానికి సిద్ధపడింది వెన్నెల. విషయం మొత్తం ముందే తెలిసే ఉండటంతో వెన్నెల ఎలా లింకు పెట్టింది. నాని వాళ్ళ తల్లిదండ్రులకి ఎదురు తిరగలేడు, తానుగా చెప్పలేడు. చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఇందుమతి ఆల్రెడీ తమ మాట వినకపోతే సూసైడ్ చేసుకుంటామని బెదిరించింది. దాంతో నాని తల వంచాడు. పెళ్లి చూపులకి వచ్చాడు. అక్కడ ఆ అమ్మాయికి చెప్పి సరిచేయొచ్చులే అనుకున్నాడు. కానీ అది కూడా ఇలా బెడిసికొట్టింది. పాపం నాని. ఇంతటితో సమస్య తీరిపోతుంది అనుకున్నాడు. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది. అప్పటికప్పుడే బ్రాహ్మణుణ్ణి పిలిచి నిశ్చితార్థం జరిపించారు. 10 రోజుల్లోనే పెళ్లి కూడా పెట్టుకున్నారు. కమ్మగా వెన్నెల చేత్తో చేసిన భోజనం తిని ఇంటికి బయలుదేరారు. నాని మొహం ముడుచుకొని కూర్చున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. రంగారావు ఇందుమతి మాత్రం వెన్నెల గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిజానికి వాళ్ళ మాటల్లో అతిశయోక్తి కూడా ఏమీ లేదు. నానీకి కూడా అనిపించింది వెన్నెల అన్నిట్లో పర్ఫెక్ట్. విజ్జీతో తనకి పరిచయం ప్రేమ లేకపోతే కళ్ళు మూసుకొని వెన్నెలని పెళ్లి చేసుకునేవాడు. కానీ మనసులో మరొక అమ్మాయిని పెట్టుకొని వెన్నెల్లాంటి మంచి అమ్మాయిని మోసం చేయటం అతనికి ఇష్టంగా అనిపించటం లేదు. ఆమె కళ్ళలో, ఆమె నవ్వులో ఏదో మాయ ఉంది. ఎవరైనా సరే అలా పడిపోతారు అనుకున్నాడు. నాని ఇష్టాలతో ప్రమేయం లేకుండా వెన్నెలకి నానికి పెళ్లి జరిగిపోయింది. ఈ మధ్యలో విజ్జీని చాలా బ్రతిమాలాడు. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, ఆ తర్వాత ఇంకెవరూ ఏమీ చేయలేరు అని నచ్చచెప్పాడు. సరేనంది. పంతులు గారిని అడిగి ముహూర్తం నిర్ణయించుకోమని, ఆ రోజు ఫలానా గుడి దగ్గరికి రమ్మని, మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్న ముందు నిలబడితే ఏమీ అనరు అని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు ఏమైనా అంటే, నేను జాబ్ చేస్తున్నాను, నేను నిన్ను హ్యాపీగా చూసుకోగలను, మన బ్రతుకు మనం బ్రతుకుదాం, తర్వాత చిన్నగా వాళ్లే దగ్గరవుతారు అని చెప్పాడు. ముందు సరేనంది. వస్తానని చెప్పింది. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది. మీ అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా అలా పెళ్లి చేసుకోవటం తప్పు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవటం లేదు. దానికి నాకు కూడా మనసు ఒప్పటం లేదు. సారీ నాని, నువ్వు మీ అమ్మా నాన్న చెప్పిన పెళ్లి చేసుకో, మీ అమ్మా నాన్నతో హ్యాపీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాని నెంబర్ బ్లాక్లో పెట్టేసింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వలేదు. అసలు విషయం నానికి తెలియదు. రంగారావు గారు నాని ఏం చేస్తున్నాడో, ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడో ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళు గుడిలో పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలియగానే విజ్జీకి ఫోన్ చేసి, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అమ్మాయి, కాకపోతే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. నా ఆస్తి మొత్తం నేను ఆల్రెడీ వెన్నెల పేరుతో రాసేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి మా కోడలు కాదనుకుంటే కూతురు అనుకుంటాం, అంతే తేడా అని చెప్పారు. అయ్యో అదేంటి అంకుల్ అలా మాట్లాడతారు? నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని కోపంతో ఆస్తి మొత్తం ఎవరికో పెట్టి మీ కడుపుని పుట్టిన కొడుకుని అన్యాయం చేస్తారా అంది జాలిగా. నా మాట వినని వాడు నా కొడుకు ఎలా అవుతాడు? అందుకే నా మాట వినే వెన్నెలకి నా ఆస్తి మొత్తం రాసేశాను. ఆస్తి కోసమేగా వాడు కావాలి అనుకున్నావు. ఇప్పుడు చేసుకో పెళ్ళి అన్నాడు. ప్రాపర్టీ ఎలా రాదో నేను చూస్తాను. నాని కోర్టులో దావా వేస్తాడు. ఆస్తి దానంతటదే మా కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అంది వెటకారంగా. పెద్దగా నవ్వాడు రంగారావు. ఓసే పిచ్చి పొల్లమ్మా, నీకు తెలియని విషయం ఒకటి చెప్పమంటావా? ఇదంతా నా కష్టార్జితం, ఇదంతా నా స్వార్జితం. నా బాబు ఇచ్చింది కాదు, నాకు నేనుగా సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ. దీన్ని ఎవరికిచ్చుకోవాలి అనేది నా ఇష్టం. వెన్నెలకైనా ఇస్తాను, దారిన పోయే బిచ్చగాడికైనా ఇస్తాను. అర్థమైందనుకుంటా. నీకు మాత్రం ఒక్క పైసా కూడా రాదు. నా మాటకి ఎదురు చెప్తే నాకు సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది. వాడిని ఉద్యోగంలో నుంచి తప్పించి ఎలా ఇంట్లో కూర్చోబెట్టాలో నాకు బాగా తెలుసు.
ఇక వాడి శాలరీ కూడా ఉండదు. అప్పుడు పెళ్లి చేసుకొని ఒకరెదురుగా ఒకరు కూర్చొని హ్యాపీగా అష్టాచమ్మా ఆడుకుందరు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆస్తి లేని నాని పూచిక పుల్లతో సమానం విజ్జీకి. అందుకే మంచి మాటలతోనే అతని మంచి కోసమే, అతని తల్లిదండ్రుల కోసం తను త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది విజ్జి. ఏంటి విజ్జి ఇలా చేసింది? మొదట్లో తనే నా వెంటపడి నేను లేనంటే బ్రతకలేను అని గొడవ చేసింది. నాని, వద్దు, మా ఇంట్లో ఒప్పుకోరు, పైగా నువ్వు నా సీనియర్వి, నాకంటే 2 ఏళ్ళు పెద్దదానివి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వినకుండా నాని ఒప్పుకోలేదని చెయ్యి కూడా కోసుకుంది. ఆమె తన కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిందని నాని ఆమె ప్రేమకు తల వంచాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పాడు ఆమె గురించి. మన ఇంటికి తీసుకురా, మాట్లాడతామన్నారు. అందుకని విజ్జీని వాళ్ళ ఇంటికి లంచ్కి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం పిచ్చిగా బిహేవ్ చేసింది. ఇంట్లోకి రాగానే చుట్టూ చూసి, వావ్ నాని, ఇంత పెద్ద ఇల్లు మీది, చాలా బాగుంది, ఫెంటాస్టిక్, ఎన్ని కోట్లు అవుతుంది ఈ ఇల్లు అంది. ఏమో నాకు తెలీదు అన్నాడు నాని చిరాగ్గా మొహం పెట్టి. 20 crores పైనే అవుతుందేమో, ఇక్కడ ప్లేసే చాలా వాల్యుబుల్, ఇక ఇల్లు చెప్పే పని లేదు. అమ్మో, ఇలాంటి ఇంట్లో నేను ఉండబోతున్నానా అని పిచ్చిగా ఎగ్జైట్మెంట్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే ఎగిరి గంతులు వేసింది. రంగారావు గారు అదో రకంగా చూశాడు ఆమె వైపు. నాన్నతో మాట్లాడుతూ మాటల మధ్యలో, మీ ప్రాపర్టీస్ ఎంత వాల్యూ చేస్తాయి అంకుల్ అని అడిగింది. ఎందుకమ్మా అన్నాడు రంగారావు గారు. ఊరికినే అంకుల్, ఒకవేళ మా నాన్నగారు అడిగితే చెప్పాలి కదా, అందుకని అని ప్లేట్ మార్చేసింది. నానిని కూడా చాలాసార్లు అడిగింది. చాలా ఉంటుంది, 100 కోట్లలో ఉంటుంది ప్రాపర్టీ. నేనెప్పుడూ పట్టించుకోలేదు ఇంతవరకు. మా నాన్నగారిని నేనెప్పుడూ ఆ విషయం అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా రాలేదు. నాకు నా కాళ్లపై నేను నిలబడటమే ఇష్టం అన్నాడు. ఇప్పుడు నాన్నని ఎందుకు అడిగింది ఆ విషయం అని చిరాగ్గా అనిపించింది నానికి. అమ్మ దగ్గర కూడా అలాగే. అమ్మ రూంలోకి వెళ్ళి బీరువాలు తీసి నగలన్నీ బయటకు తీసి చీరలు నగలు అన్నీ చూసి అచ్చం చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేసింది. వావ్, ఎన్ని నగలు ఆంటీ, ఎన్ని చీరలు, అన్నీ మీవేనా? అబ్బా ఎంత బాగున్నాయో, ఎంత కాస్ట్లీ శారీస్, ఇవన్నీ నాకేగా అంది. అవన్నీ నీవెందుకు అవుతాయి, అవి అమ్మవి, నీకు కావాలంటే వేరే కొనుక్కుంటాం అన్నాడు నాని. అదేంటి నాని అలా అంటావు? మీ అమ్మకి ఆడపిల్లలు లేరు, కూతురైనా కోడలైనా నేనే కదా, మీ అమ్మ పోయాక మరి ఇవన్నీ నావేగా అంది. ఇందుమతి స్టన్ అయిపోయింది. నానికైతే లాగిపెట్టి ఒక్కటి పీకాలనిపించింది. గుడ్లూరిమి చూశాడు. ఏంటమ్మాయి, కనీసం పెళ్లి కూడా కాకుండానే అప్పుడే మమ్మల్ని పంపించేస్తున్నావు అంది నవ్వుతూనే ఇందుమతి. తనకి మాట్లాడటం రాదమ్మా, నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు నాని చిన్నగా. ఆ మాటకి నాని ఎంత ఫీల్ అవుతున్నాడో ఇందుమతికి అర్థమైంది. తను ఎగ్జైట్మెంట్లో తొందరపడి మాట్లాడానని అర్థమై, సారీ ఆంటీ, నిజంగానే నాకు మాట్లాడటం రాదు అంది. మాట్లాడటం రాక కాదులే, నీ మనసులో ఉన్న భావం బయటికి వచ్చింది, నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుందిలే అని ఇందుమతి నవ్వుతూనే చొరక అంటించింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నిటి మీద మూతలు తీసి వేళ్లు పెట్టి నాకుతూ అసహ్యంగా చేసింది. మొహం చిట్లించి చూసింది ఇందుమతి. రంగారావు గారు అది చూసి ఆయనకేమనిపించిందో మొహం అదో రకంగా పెట్టి ఫోన్ వచ్చిందని మాట్లాడటానికి బయటకు వెళ్ళి ఇక మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాలేదు. నాని విజ్జీనే తినేశారు. ఆమె తిండి చూస్తుంటే నానికి కూడా తినాలనిపించటం లేదు. కష్టపడి 4 ముద్దలు తిన్నాడు. విజ్జీ మొహం వాచినట్లు అన్నీ తింది. ప్లేట్ చుట్టూ ఎంగిలి వేసింది. నానికి చేదర వేసింది. అది చూసి, ఏంటది చిన్నపిల్లలా, నీట్గా తినడం చేత కాదా అని విసుక్కున్నాడు. మొహం నల్లగా మార్చుకుంది విజ్జి. మెత్తబడిపోయి, సారీ తిను అన్నాడు నాని. ప్లేట్లో చేయి కడగబోతుంటే నాని ఆపి, ప్లేట్లో కాదు సింకు దగ్గరికి వెళ్ళి కడుక్కో అన్నాడు. చేయి కడుక్కొని ట్యాప్ సగం ఆఫ్ చేసి వచ్చింది. ఇందుమతి చూసి, సరిగ్గా ఆఫ్ చేయలేదంటమ్మాయి అని దాన్ని ఆపేసింది. తినటం వరకు ఓకే, వంట చేయటం వచ్చా అని అడిగింది ఇందుమతి. వంట, నేను ఇంతవరకు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ కూడా వెలిగించలేదాంటీ, అది మాత్రం నా వల్ల అస్సలు కాదు అంది. ఆ మాట విని నాని మొహం వేలాడేశాడు. మరి నానికి బయట ఫుడ్ అస్సలు పడదు, ఎలాగా అంది. ఎలా ఏంటంటీ, మీరున్నారుగా,
మీరు ఉన్నన్నాళ్ళు మీరు చేస్తారు, మీరు పోయాక ఒక కుక్కుని పెట్టుకుంటాం అంది. మొత్తానికి నన్నైతే తొందరగా పంపించాలని ఉన్నట్లుందే నీకు అంది నవ్వుతూనే ఇందుమతి. నాని కోపంగా చూస్తున్నాడు విజ్జిని. తను తప్పుగా మాట్లాడిందని అప్పుడు అర్థమై, సారీ ఆంటీ, నేను అలా అనలేదు. మీరు చేయగలిగినంతకాలం మీరు చేస్తారు, తర్వాత కుక్కుని పెట్టుకోవచ్చు అంటున్నా సరిచేసింది తన మాటని. అంతేకాని నువ్వు మాత్రం వంట నేర్చుకొని సరిచేసింది తన మాటని. అంతేకాని నువ్వు మాత్రం వంట నేర్చుకొని మా వాడికి వండి పెట్టవు అంతేనా అంది ఇందుమతి నాని వైపు జాలిగా చూస్తూ. అది కాదు ఆంటీ, నాకు వంట రాదు అని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చెప్పింది. అంతా వింటూనే ఉన్నాడు రంగారావు గారు. ఆయనకి టైంకి భోజనం చేయకపోతే పిచ్చ కోపం వస్తుంది. ఆ పిల్ల వేళ్ళు పెట్టి నాకి కెలుకి అన్నీ ఎంగిల్ చేసింది. రంగారావు గారికి అసలే ఓసిడి ఎక్కువ. ఆ పిల్ల పద్ధతి, ఆ పిల్ల మాటలు వింటుంటే అరికాలి నుంచి నడినెత్తి వరకు ఎక్కిపోతుంది ఆయనకి. మా మొహానేమైనా తిండి వేసేది ఉందా లేదా అన్నాడు ఆ కోపమంతా ఇందుమతి మీద చూపిస్తూ. రండి పెడతాను అంది. రంగారావు గారి సంగతి తెలుసు కనుక ఆ పిల్ల చేష్టలు చూడగానే వెంటనే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసింది. ఇందుమతికి ఓ మంచి అలవాటు ఉంది. వంట చేయగానే ప్రతిదీ 2 గిన్నెల్లోకి తీస్తుంది. మొత్తం కెలకటం ఎందుకు అని. ఒకటి పూర్తయ్యాకే రెండోది తీస్తుంది. పనివాళ్ళకైనా అలాగే గెలికిన వేవటం ఆమెకి ఇష్టం ఉండదు. పనమ్మాయిని పిలిచి టేబుల్ మీదవి మొత్తం తీసేసి క్లీన్ చేయమని చెప్పింది. చాలా కూరలు ఉన్నాయి, కానీ అవి తీసుకువెళ్ళటానికి పనమ్మాయికి కూడా మనసు రాక అవన్నీ డస్ట్బిన్లో పడేసింది. పక్కన తీసిపెట్టిన డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. వేడివేడి అన్నం తెచ్చి రంగారావు గారికి వడ్డించింది. ఆయన ఆత్మారాముడు శాంతించాక కానీ మనిషి కాలేదు. భలే పద్ధతైన పిల్లని ప్రేమించాడుగా నీ కొడుకు అన్నాడు చిరాగ్గా ఇందుమతిని చూస్తూ. అయ్యో, ఇది ఇంకా బాగుంది. నేనేమైనా పరిచయం చేశానా ఏంటి ఆ అమ్మాయిని? లేక ప్రేమించమని చెప్పానా? భలే అంటున్నారే మీరు అంది ఇందుమతి. విజ్జి వెళ్ళిపోయాక భార్యాభర్తలిద్దరూ ఒకే మాట చెప్పారు. ఆ అమ్మాయి మాకు నచ్చలేదు. మన ఇంటికి తగిన కోడలు కాదు. మన ఇంటికే కాదు, ఏ ఇంటికి ఆమె సరైన కోడలు కాలేదు. ఆమె మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏదీ నచ్చలేదు మాకు. మేం కావాలనుకుంటే ఆ పిల్లని మర్చిపో అని మొహమాటం లేకుండా చెప్పారు. విజ్జి చిన్నపిల్లమ్మా, తనది అంతా చిన్నపిల్ల మనస్తత్వం అని సర్ది చెప్పబోయాడు. అవును పాపం, ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది. నీకంటే 2 ఏళ్లు పెద్దది. దానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఆమె పద్ధతులే మాకు నచ్చలేదు. ఆమెను చేసుకుంటే నువ్వు ముందు ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పింది ఇందుమతి. ఆ పిల్లకి డబ్బు పిచ్చి విపరీతంగా ఉంది అనిపిస్తోంది. అలాంటి అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా పనికిరాదురా. ఇక ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పాడు రంగారావు ఖరాఖండిగా. అలాంటిదేం లేదు నాన్న. ఒక్కరోజుకే అలా ఎలా చెప్తారు? తను చాలా మంచిది. నేను కాదన్నానని ఓసారి సూసైడ్ కూడా చేసుకుంది. ఇప్పుడు మీరు వద్దన్నారంటే ఏమవుతుందో అన్నాడు. ఏమీ కాదు, నేనంతా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. నీ వెనక ఎంత ఆస్తి ఉందని తెలుసుకొని తనకంటే చిన్నవాడివైనా కానీ నీ వెనక పడింది. నువ్వు ఒప్పుకోలేదని సూసైడ్ డ్రామా ఆడింది. పిచ్చి వేదవిగా పడిపోయావు. మనిషిని ఒకరోజు కాదు, ఒక్క క్షణం చూస్తే చాలు ఎలాంటి వాళ్ళు నేను చెప్పేయగలను. ఆ అమ్మాయితో ఇంతసేపు ఉన్నాక కూడా అర్థం కాదా? అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఆమె మాటల్లోనే ఆమె ఏంటో తెలిసిపోతుంది. నీలాగా మేం పిచ్చిలో లేం కదా, మాకు అర్థమైంది. నోరు మూసుకొని మా ఇంట్లో వాళ్ళు కాదు అంటున్నారని చెప్పు అని చెప్పాడు రంగారావు గారు. విజ్జికి ఆ మాట చెప్పి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. నువ్వు నీ బిహేవియర్ కొంత మార్చుకోవాలి. నీ పద్ధతి, నీ మాటలు అస్సలు బాగాలేవు. వాళ్ళకే కాదు, నాకు కూడా నచ్చలేదు. మా వాళ్ళు ఇప్పుడు అలాగే అంటారు, కానీ నువ్వు మంచిగా మారితే వాళ్లే నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పాడు. అలా ఏం కాదు నాని, వాళ్ళు నిన్ను నాకు దూరం చేస్తారు. మనం వెంటనే సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం. తర్వాత తెలిసినా ఏమీ చేయలేరు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను నాని అంటూ ఏడ్చింది. వాళ్ళ సంగతి నాకు తెలుసు విజ్జి. నాన్న మాట పైకి కఠినంగా ఉన్నా ఆయన మనసు చాలా మంచిది. ఇక అమ్మ అయితే చెప్పే పని లేదు.
నీ మాటలు నాకే కష్టంగా అనిపిస్తే వాళ్ళకెలా ఉంటాయి చెప్పు. అందుకే నువ్వు కొంచెం మారాలి. వాళ్ళ అనుమతి కోసం ఎదురు చూద్దాం. వాళ్ళ ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పాడు నాని. కానీ విజ్జి చాలా రోజులు గొడవ చేసింది పెళ్లి చేసుకుందామని. నానినే ఆ మాట పట్టించుకోలేదు. కానీ అప్పుడేమో వాళ్ళెవరితో నాకు పని లేదు, పెళ్లి చేసుకుందాం, ముందు మనం ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అప్పుడు వాళ్లే ఒప్పుకుంటారు అని గొడవ చేసేది. అలా చేయటం తప్పు, మా అమ్మా నాన్నని ఒప్పించే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాడు నాని. సడన్గా ఇలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు నానికి. అసలు విషయం నానికి చెప్పినా నమ్మడు. అందుకే చెప్పలేదు రంగారావు గారు. తెలిసేటప్పటికి వాడే తెలుసుకుంటాడు. వాడు నా కొడుకు, వెన్నెల్లాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టడు అని నమ్మకం ఉంది. అందుకే నాని ఇష్టాలతో సంబంధం లేకుండా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది. ఫస్ట్ నైట్ రోజు గదిలో మళ్ళీ గొడవ మొదలుపెట్టాడు వెన్నెలతో. ఆ రోజు నేను వద్దని చెప్పమంటే చెప్పలేదు, కావాలని చేసుకున్నావు. నాకు ఇప్పటికీ విజ్జి అంటేనే ఇష్టం. ఆమెను మనసులో పెట్టుకుని నీతో నేను కాపురం చేయలేను అని మూడంకె వేసుకొని పడుకున్నాడు. నా తప్పేముంది? మీ నాన్నగారికి మీరు చెప్పుకోలేకపోయారు. మా నాన్నగారి పరిస్థితి కోసం నేను చెప్పలేకపోయాను. నన్ను తప్పు పడితే ఎలా అని బెడ్షీట్ పరుచుకొని కింద పడుకుంది వెన్నెల. అవును పాపం, తన తప్పు మాత్రం ఏముంది? చెప్తే వాళ్ళ నాన్నకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని తను చెప్పలేదు. అయినా నా మాట విననందుకు కొన్నాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాడు. అటువైపు తిరిగి పడుకుంది వెన్నెల. సింపుల్గానే అలంకరించుకుంది. కానీ ఆమె అందం అతని చూపు తిప్పుకొనివ్వటం లేదు. పక్కకు తిరిగి అలా పడుకుంటే చెక్కిన శిల్పంలా ఉంది. ఆమె నడుము వంపు చూస్తుంటే వెళ్ళి కసుక్కున కొరికెద్దామా అనిపిస్తుంది. ఆమె ఊపిరి తీసుకుంటున్నప్పుడు లయగా కదులుతున్న ఆమె ఎదఎత్తులు పిచ్చెక్కిస్తున్నాయి. అందమంతా ఒకచోటే పోగుపోసినట్లుగా ఉంది. ఆమెను అలా చూస్తుంటే కంట్రోల్ చేసుకోవటం కష్టమవుతుంది. విజ్జితో చాలాసార్లు ఒంటరిగా ఉన్నాను. తను చాలాసార్లు తనతో కమిట్ అవ్వాలని చూసింది, చాలా ప్రొవోక్ చేసింది. కానీ ఆమెను చూస్తే తనకు అలాంటి ఫీలింగ్స్ కలగలేదు. తను ఇష్టపడ్డా కావాలి అనుకున్న విద్య మీద రాని ఫీలింగ్స్, దూరం పెట్టాలి అనుకున్న వెన్నెల మీద అలాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నాడు. వెన్నెల మాత్రం ఏ దిగులు లేకుండా హాయిగా పడుకొని నిద్రపోతుంది. రాక్షసి నాకు నిద్ర లేకుండా చేసి అది మాత్రం శుభ్రంగా నిద్రపోతుంది అని తిట్టుకున్నాడు. ఒరే సన్నాసి, చక్కని చుక్కలాంటి పెళ్ళాం పక్కకొస్తే పక్కలోకి లాక్కోకుండా ఎదవ కటింగులిచ్చి ఇప్పుడెందుకురా ఈ ఎదవేడుపులు? యాబ్రాసి మొహమాడా, నీతో పాటు నన్ను కూడా పస్తులు పెడుతున్నావు. కళ్ళు తెరిచి చూడరా ఎంత అందంగా ఉందో అని అంతరాత్మ పిచ్చ తిట్లు తిట్టింది. నోరు మూసుకొని పడుకోవే, నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో అని 4 తిట్లు తిట్టి అంతరాత్మని బొబ్బో పెట్టి తను కూడా నిద్రపోవటానికి ట్రై చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. పనిష్మెంట్ దానికా నాకా అనుకొని తనని తాను తిట్టుకుంటూ మంచం మీద అటూ ఇటూ పొర్లి ఎప్పుడో కోడు కూసే వేళకి నిద్రపోయాడు. వెన్నెల మాత్రం పెందలాడే నిద్రలేచి వాకిట్లో శుభ్రం చేసి చక్కగా ముగ్గు పెట్టి స్నానం చేసి వచ్చి దేవుడి గది శుభ్రం చేసి పూజ కానిచ్చింది. అంతలోకే పనివాళ్లు వచ్చి ఇంటి పని మొదలు పెట్టేశారు. పాయసం చేసి దేవుడికి ప్రసాదం పెట్టింది. ఎప్పుడో 8 గంటలకు నిద్రలేచాడు మన హీరో నానిగారు. ఫ్రెష్ అయి కిందికి వచ్చాడు. రోజులాగే కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్ గట్టు మీద కూర్చొని తల్లికి కబుర్లు చెబుతూ కాఫీ తాగటం అతనికి చాలా ఇష్టమైన పని. కిచెన్లోకి రాగానే కనిపించిన దృశ్యం అపురూపంగా అనిపించింది నానికి. ఇందుమతి పక్కన నుంచొని కబుర్లు చెప్తుంటే అత్తగారితో కబుర్లాడుతూ చకచకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది వెన్నెల. తలుపుకు ఆనుకొని అలాగే చూస్తున్నాడు. ఇద్దరు అత్తాకోడళ్ళు అంటే ఎవరూ నమ్మరేమో అనుకున్నాడు. అమ్మ ఎప్పుడూ ఇంత హ్యాపీగా లేదు. అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. తన తర్వాత ఆడపిల్ల పుడుతుందని చాలా ఆశపడిందట. కానీ అమ్మకి ఏదో ప్రాబ్లం వచ్చి యుటరస్ తీసేయాల్సి వచ్చిందట. ఆడపిల్ల ఉంటే బాగుండేదిరా, నువ్వైనా ఆడపిల్లగా పుట్టకూడదు అనేది ఇప్పుడు అమ్మ వెన్నెల్లో తన కూతుర్ని చూసుకుంటుంది. వెన్నెల కూడా కూతురులాగే కలిసిపోయింది. మొత్తానికి అమ్మ కోరిక ఇలా తీరింది అనుకున్నాడు. కొడుకును గమనించిన ఇందుమతి, ఏంట్రా ఇప్పుడేనా లేచావు? కాఫీ కోసమా
అలాగే నిలబడ్డావే, రా అంది. చిన్నగా వెళ్ళి కిచెన్ కౌంటర్ మీద కూర్చున్నాడు. వెన్నెల కాఫీ కలిపి కప్పు నాని చేతికిచ్చింది. తల్లి చేసిన కాఫీ తప్ప ఆఫీస్లో కూడా ఎప్పుడూ తాగడు. అమ్మ చేసిన ఫ్రెష్ ఫిల్టర్ కాఫీని మార్నింగ్ ఒక్కసారి తాగుతాడు. ఎప్పుడైనా చిరాగ్గా అనిపిస్తే, వర్క్లోడ్ ఎక్కువగా అనిపిస్తే ఈవినింగ్ ఇంటికి వచ్చాక అడుగుతాడు. అంతే తప్ప ఇంకా ఎవరి చేతి కాఫీ ఇంతవరకు తాగలేదు. అందుకే కప్పు పక్కన పెట్టి దీనంగా తల్లి వైపు చూశాడు. ఒకసారి తాగి చూడు నాన్న, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. అయినా ఇక లైఫ్ లాంగ్ తాగాల్సింది ఆ కాఫీనే అని బలవంతంగా కప్పు కొడుకు నోటి దగ్గర పెట్టింది. వేడివేడి కాఫీలోంచి వస్తున్న అద్భుతమైన అరోమా అతడిని ఆగనివ్వలేదు. ఒక సిప్ చేశాడు. కళ్ళు మూసుకొని వావ్ అని ఆస్వాదించాడు. తల్లి చేతిలోంచి కాఫీ కప్పు తీసుకొని శుభ్రంగా ఖాళీ చేసి, ఈ పిల్ల చేతిలో ఏదో మాయ ఉంది అనుకుంటూ ఖాళీ కప్పు సింకులో పెట్టి బయటకు వెళ్ళిపోతుంటే, ఎలా ఉందిరా కాఫీ అంది ఇందుమతి. సూపర్ అన్నట్లుగా సింబల్ చూయించాడు. నోరు లేదా చెప్పటానికి? కష్టపడి కాఫీ చేసిన వాళ్ళకి కనీసం థ్యాంక్స్ చెప్పాలని జ్ఞానం లేదా అంది. రోజూ నీకు చెప్తున్నానా ఏంటి అన్నాడు. నాది వేరు, నేనంటే అమ్మని. తను నీ భార్య, భర్త మెచ్చుకుంటేనే భార్యలకి ఇష్టం అంది. థ్యాంక్ యూ వెన్నెల, కాఫీ చాలా బాగుంది అన్నాడు మనస్ఫూర్తిగా. చిన్నగా నవ్వింది వెన్నెల. అబ్బా ఏముందే ఆ నవ్వులో, గుండెను పిండేస్తుంది అనుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. వాడికి రోజూ ఉదయమే నిద్రలేచి అమ్మ చేతి కాఫీ తాగుతూ అమ్మతో బాతాఖాని వేయటం బాగా ఇష్టం. ఈరోజు నువ్వు ఉన్నావని మొహమాటం అనుకుంటా వెళ్ళిపోయాడు పిచ్చి వెధవ. నీకు తెలుసా, వాడు లైఫ్లో నా చేతి కాఫీ కాకుండా వేరేది తాగటం, అది కూడా నచ్చింది అని చెప్పటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పింది. అవునా అన్నట్లు చూసింది వెన్నెల. అవును వెన్నెల, నా కొడుకు అని చెప్పటం లేదు, కానీ వాడు చాలా మంచోడు, అమాయకుడు, అందరినీ నమ్మేస్తాడు. అందరూ వాడిలాగే స్వచ్ఛంగా ఉన్నారు అనుకుంటాడు. ఆ మంచితనమే వాడు ఆ అమ్మాయి ట్రాప్లో ఇరుక్కునేట్లు చేసింది. వాడు ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకున్నాను అని వాడిని నమ్మించి ఈ ఎమోషనల్ ఫూల్ని ఆమె వల్లో వేసుకుంది. మీ మామయ్య గారు విషయం మొత్తం చెప్పారుగా, మొన్న జరిగింది కూడా నీకు చెప్పే ఉంటారు అంది. లేదత్తయ్యా, మామయ్య గారు నాకేం చెప్పలేదు అంది. అదే మొన్న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. గుడిలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారట. అది లాస్ట్ మినిట్లో మామయ్య గారికి తెలిసింది. వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసి, నేను ఆస్తి మొత్తం వెన్నెల పేరుతో పెట్టేశాను. నా కొడుకు పెళ్లి చేసుకుంటే కోడలుగా ఉంటుంది, లేకపోతే మా కూతురుగా ఉంటుంది. నా మాట విననివాడు నా కొడుకే కాదు, వాడి ఉద్యోగం కూడా తీయించేస్తాను అని చెప్పేటప్పటికి ఆస్తి లేని వీడిని ఆ పిల్ల ఎందుకు ఒప్పుకుంటుంది? ఏదో మంచిగా మా మీద వాడి మీద ప్రేమ ఉన్నట్లు మీ అమ్మా నాన్నకి నువ్వు దూరం కావటానికి వీల్లేదు అని పెళ్లి నుంచి డ్రాప్ అయిపోయి వీడిని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఈ పిచ్చి నాగన్నేమో విజ్జి అంత మంచిది, మా అమ్మా నాన్న బాధపడతారని ఆలోచిస్తుంది అనుకుంటున్నాడు. మేము అసలు విషయం ఇప్పుడు వీడికి చెప్పినా నమ్మడు. మేము తన మనసు మార్చటానికి ఏదో అబద్ధాలు చెప్తున్నామనుకుంటాడు. అందుకే తెలిసేటప్పటికి తెలుస్తుందిలే అని వదిలేశారు మామయ్య గారు అని చెప్పింది ఇందుమతి బాధగా. అవునా, అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అత్తయ్య? ప్రేమని డబ్బు కోసం యూజ్ చేసుకునేవాళ్ళు అంది. మీరు ఇంకా చిన్నపిల్లలమ్మా, వాడైనా నువ్వైనా తండ్రి చాటు పిల్లల్లా పెరిగారు. లోకం తెలియదు మీకు. వాళ్ళు కూడా మీ వయసు వాళ్లే అయినా ముదురు టెంకెలు. ఇప్పుడు సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు కోసం ఎలాంటి నీచానికైనా ఒడిగడుతున్నారు. మనమే అన్నీ గమనించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అని. వాడు అమాయకుడు, అందరినీ నమ్మేస్తాడు. వాడి అతి మంచితనంతో వాడికి వాడే చెడు చేసుకుంటాడు. వాడిని నీ చేతుల్లో పెట్టాం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి. వాడిని భర్తలానే కాదు, కొడుకులా చూసుకో, కడుపులో పెట్టుకో అని చెప్పింది ఇందుమతి. నేను తండ్రి చాటున పెరిగాను, కానీ మరీ ఇంత అమాయకంగా లేను. కొంతవరకు లోకం తీరు తెలుసు. నాది అనుకున్న దాన్ని ఎలా చెయ్యి జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు అత్తయ్య. నాని చాలా సున్నిత మనస్కుడు, నిజాయితీపరుడు అని కూడా అర్థమైంది. ఏ అబ్బాయి అయినా పెళ్లి చూపులకి వచ్చి, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకొని నీకు అన్యాయం చేయలేను, నువ్వే ఈ పెళ్లి వద్దని చెప్పు అని చెప్తాడా? అతని నిజాయితీ
చిన్నపిల్లల మనస్తత్వం అందులోనే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎంతమందిని చూస్తున్నాం ఇలా ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితో, ఒకరికి తెలియకుండా ఇంకొకరితో, ఇద్దరితో ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లోనే నాకు అర్థమైంది, తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందో అనే దానికంటే తన వల్ల ఒక అమ్మాయి జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు అత్తయ్య. మీరన్నట్లు మీ ఆణిముత్యాన్ని ఏ మోసగాళ్ల చేతుల్లో పడకుండా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను అంది ఇందుమతి వెన్నెల చేతులు పట్టుకొని. నిజంగా నువ్వు దొరకటం వాడి అదృష్టం వెన్నెల. నిజంగానే వాడు ఆణిముత్యం. పసిపిల్లవాడి లాంటి మనస్తత్వం. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇది నా జీవితం కదా అత్తయ్య, జాగ్రత్తగా లేకుండా ఎలా? నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. చాలా టైం అయింది. ఇంకా మామయ్య గారిని, నానిని టిఫిన్ తినడానికి రమ్మనండి. ఇవన్నీ టేబుల్ మీద సర్దేస్తాను అంది. పద అంటూ ఇద్దరూ డిషెస్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టారు. రంగారావు గారు అప్పటికే రెడీగా ఉన్నారు. ఏంటి మీ అత్తాకోడళ్ల కబుర్లు ఇప్పటికయ్యాయా? నేను బయటికి వెళ్ళాలి అన్నాడు. కోడల్ని పెళ్లికి ముందే మీరు మంచి చేసుకున్నారు, మరి నేను కూడా మంచి చేసుకోవాలిగా అని నవ్వింది ఇందుమతి. నానిని పిలిచింది. నాకు ఆఫీస్కి టైం అవుతుందమ్మా, బాక్స్లో పెట్టి ఇచ్చేసేయి అన్నాడు. నోరు మూసుకుని వచ్చి కూర్చొని తినరా, వీడో పెద్ద కలెక్టర్, లేట్ అయిపోతుందంట అన్నాడు. కలెక్టర్ కంటే నా శాలరీనే ఎక్కువ అన్నాడు నాని ఉడుక్కుంటూ. నీ శాలరీ కంటే నా ఆదాయం 4 రెట్లు ఎక్కువ. నేను కూర్చొని తినడంలే, నాకు లేవా పనులు? మూసుకొని వచ్చి కూర్చో అన్నాడు. మీది సొంత బిజినెస్, ఏ టైంకి వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు. నాకేం అలా కాదు అన్నాడు ఆయనతో గొడవ ఎందుకులే అని వచ్చి కూర్చుంటూ. అందుకేగా సొంతదే ఎడవమంటుంది. వాడెవడికో సలాం కొట్టడానికి ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరావుగా అన్నాడు రంగారావు గారు. ఏమీ మాట్లాడలేదు నాని. ఇక నీకు ఇచ్చిన టైం అయిపోయింది. 2 ఏళ్ళు అన్నావు, 3 ఏళ్ళు అవుతోంది. ఇక ఆ దిక్కుమాలిన జాబ్ వదిలేసి మన కంపెనీలో చూసుకో. వాళ్ళు ఇచ్చేదానికంటే డబుల్ శాలరీ ఇస్తాలే అన్నాడు. దానికి నాని ఏమీ మాట్లాడలేదు. తినేటప్పుడు ఏంటి వాదన, ఇక ఆపండి అంది ఇందుమతి. తమరి ముద్దుల పుత్రరత్నం నాకు దొరికేదప్పుడేగా అన్నాడు రంగారావు గారు. వెన్నెల పాయసం బౌల్స్లో పెట్టి ఇచ్చింది. అది తింటుంటే ప్లేట్స్ పెట్టి ఇడ్లీ, వడ, మామగారికి ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు నానికి వడ్డించింది వెన్నెల. ఇందుమతిని అడిగి వాళ్ళకేమి ఇష్టమో కనుక్కొని అవి చేసింది. ఏంటే నా ఇంటి ఇల్లాలా, ఈరోజు పాయసం అదరగొట్టావు, ఇంకొంచెం పెట్టు అన్నాడు. అది మీ ఇల్లాలు కాదు చేసింది, మీ సుపుత్రుడి ఇల్లాలు అంది తమాషాగా ఇందుమతి. అది అలా చెప్పు, నా కోడలు చేసిందా, అందుకే ఇంత అద్భుతంగా ఉంది అని మళ్ళీ పెట్టించుకొని తిన్నాడు రంగారావు గారు. నాని ఏమీ చెప్పకపోయినా అతని మొహంలోనే తెలుస్తోంది అతనికి బాగా నచ్చిందని. మామూలుగా అయితే పాయసం ఎక్కువ తినడు, మహా తింటే 2 స్పూన్స్ తిని పక్కన పెట్టేస్తాడు. అలాంటిది ఈరోజు బౌల్ శుభ్రంగా ఖాళీ చేసేశాడు. ఇడ్లీ అమ్మ చేసినట్లే బాగున్నాయి, కానీ పెసరట్టు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆస్వాదిస్తూ తింటుంటే వెన్నెల ఇంకొక పెసరట్టు వేసింది అతని ప్లేట్లో. వద్దు అనకుండా కామ్గా తినేశాడు. ఇడ్లీ మీ అత్తయ్య చేసింది, వడ మాత్రం మీ అత్తయ్య చేసింది కాదు, మీ అత్తయ్య చాలా సూపర్గా చేస్తుంది. ఈరోజు వడ టేస్ట్ వేరే లెవెల్ అని మెచ్చుకున్నాడు రంగారావు గారు. నాని తినేసి చేయి కడుక్కొని హడావుడిగా వెళ్ళిపోతుంటే 1 నిమిషం అని కిచెన్లోకి వెళ్ళింది వెన్నెల. అంత ఆకలి పెట్టుకొని అక్కడ ఏదో కొంపలు అంటుకుపోతున్నాయని తినకుండానే వెళ్తున్నాడు. ఎప్పటికి తెలివి వస్తుంది నీ కొడుక్కి అంటున్నాడు రంగారావు గారు. వెన్నెల ఆగమందని హాల్లో నిన్నుంచున్న నాని అది విని, తిట్టైనా నాతో తినిపించకపోతే ఆయనకి కడుపు నిండదు అని నవ్వుకున్నాడు. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ ముందుగానే సర్దింది వెన్నెల. అది తీసుకొని నానితో పాటే బయటకు వెళ్ళి కారులో పెట్టింది. వెళ్తాను అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. అతని కారుకి ఎదురొచ్చి నవ్వుతూ బాయ్ చెప్పింది. ఆ ఫీలింగ్ ఎందుకో బాగా నచ్చింది నానికి. కారు ఆపి, థ్యాంక్ యూ వెన్నెల, ఫుల్గా తినిపించేశావు, పాయసం పెసరట్టు సూపర్గా ఉంది అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. నవ్వుతూ లోపలికి వచ్చింది వెన్నెల.
అలా నాని చిన్నగా వెన్నెల మాయలో పడిపోతున్నాడు. ఆమె తన గురించి తప్పుగా ఒక్క మాట కూడా తల్లిదండ్రులకు చెప్పకపోవటం, వాళ్ల ముందు తామిద్దరూ హ్యాపీగా ఉంటున్నట్టు కవర్ చేయడం, తను ఆమెను భారీగా చూడకపోయినా తనకి అన్ని సేవలు చేయటం, ముఖ్యంగా ఆమె ప్రేమ, కేరింగ్, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనస్తత్వం, తననే కాదు అమ్మా నాన్నని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవటం చాలా చాలా నచ్చుతుంది నానికి. అంతకు మించి ఆమె అందం పిచ్చెక్కించేస్తుంది. ఒకే రూమ్లో ఉంటూ ఆమెకు దూరంగా ఉండాలంటే నరకంగా అనిపిస్తుంది. ఇంకా ఈ పిచ్చి వేషాలాపి వెన్నెలతో ఆమెను మనస్ఫూర్తిగా భారీగా స్వీకరిస్తున్నాను అని చెప్పాలి అనుకుని ఆమెతో కలలోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఆ టైంలోనే ఒకరోజు ఫ్రెండ్ బర్త్డే అని రెస్టారెంట్కి లాక్కెళ్ళాడు. అందరితో పాటు నాని కూడా వెళ్లాల్సి వచ్చింది. అనుకోకుండా విజ్జి కనిపించింది. అంతా నెల కూడా కాలేదు. దాదాపు విజ్జిని మర్చిపోయాడు తను. వెన్నెల సాహచర్యంలో అసలు తాను అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను అనే విషయం మర్చిపోయాడు. విజ్జి ఎవరో ఒక అతనితో లంచ్కి వచ్చినట్లుంది. తనను చూసి తత్తరపడటం గమనించాడు నాని. వాళ్ళ లంచ్ పూర్తయినట్లుంది. నానిని చూడనట్లే అతనితో కలిసి బయటికి వెళ్ళింది. తర్వాత కాసేపటికి నానికి ఫోన్ చేసి అతను మా కజిన్, ఊరి నుంచి వస్తే లంచ్కి వచ్చాం అని మెసేజ్ పెట్టింది. ఓకే అని రిప్లై ఇచ్చాడు నాని. నేను రెస్టారెంట్ బయటే ఉన్నాను, వస్తావా, నీతో మాట్లాడాలని ఉంది అంది. సరేనని ఇప్పుడే వస్తానని ఫ్రెండ్స్కి చెప్పి బయటికి వచ్చాడు. పార్కింగ్ ప్లేస్లో విజ్జి ఎదురు చూస్తూ ఉంది. నాని రాగానే అతన్ని కౌగిలించుకొని ఏడ్చింది. సారీ నాని, అలా చేసినందుకు. నీ సంతోషం కోసమే అలా చేయాల్సి వచ్చింది. మీ నాన్నగారు ఆస్తి అంతా వెన్నెల పేరుతో పెట్టాను అన్నారు. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు బికారివి అయిపోతావని, నా వల్ల నీకు అంత పెద్ద నష్టం ఎందుకని నేను తప్పుకున్నాను. నీ క్షేమమే నాకు కావాలి, నువ్వు బాగా ఉండటమే నాకు కావాలి అంది. ఏదో కారణం ఉంది అనుకున్నాను. ఇదా, ఎంత పిచ్చి పని చేశావు. నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదా. అలాంటిదేమీ లేదు. ఆస్తి నాన్న ఒక్కడి పేరుతోనే ఏమీ లేదు. అమ్మ పేరుతో కొంత ఉంది, నా పేరుతో కొంత ఉంది. అంతేకాని వెన్నెలకి ఏమీ పెట్టలేదు. నువ్వు నాన్న గురించి తప్పుగా అనుకున్నావు. నిన్ను బెదిరించటానికి ఆయన అలా చెప్పి ఉంటారు అన్నాడు. అయ్యో నాని, నువ్వెక్కడ నష్టపోతావో అని ఆలోచించి నిన్ను పోగొట్టుకున్నాను. కానీ కళ్ళు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని అతన్ని కౌగిలించుకొని ఏడ్చింది. ఊరుకో విజ్జి, కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది, ఏం చేద్దాం అన్నాడు. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నాని, నా వల్ల కావడం లేదు. ఆ అమ్మాయికి డైవోర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అంది. అమ్మ, అది ఎలా సాధ్యం? అమ్మా నాన్న ఒప్పుకోరు. పెళ్లి కాకముందంటే అది వేరు. పైగా ఇప్పుడప్పుడే డైవోర్స్ కూడా ఇవ్వరు. సంవత్సరం గడవాలి అని మొన్న మా ఫ్రెండ్ ఎవరో అంటుంటే విన్నాను అన్నాడు అమాయకంగా నాని. సరే నాని, నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఈ సంవత్సరం ఆ అమ్మాయికి దూరంగా ఉండు. ఆ తర్వాత డైవర్స్ ఇచ్చేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంది. నాని ఏమీ మాట్లాడలేదు. సర్లే, అదంతా తర్వాత సంగతి అని మనసులో అనుకున్న విజ్జి, నువ్వు దూరం అయిపోయావు, నాకన్నీ కష్టాలే వచ్చాయి నాని. నాన్నకి యాక్సిడెంట్ అయింది, అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, సర్జరీకి చాలా ఖర్చు అవుతుంది అన్నారు. నాది చిన్న జాబ్, నీకు తెలుసుగా. నా శాలరీ ఇంటి ఖర్చులకి కూడా రాదు. అలాంటిది వాళ్ళ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో. ఇల్లు కూడా అమ్మేశాను, అవి ఒక మూలకు కూడా రాలేదు. ఇప్పుడు నాకు 15 లక్షలు కావాలి. ఎవరిని అడగాలో తెలియటం లేదు. నువ్వు ఎవరి దగ్గరైనా ఇప్పించగలవనా అని తర్వాత చిన్నగా తీరుస్తాను అంది ముక్కు చీదుతూ. అయ్యో, అంత ఇబ్బందుల్లో ఉంటే నన్ను ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆగావు అన్నాడు. నిన్నెలా అడగన్నాని, ఇప్పుడు నువ్వు నాకేమవుతావని నా చేతులారా నిన్ను దూరం చేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని దొంగ ఏడుపు ఏడ్చింది. అసలే జాలిగుండె, పైగా మాజీ ప్రియురాలు. ఆమె ఏడుస్తుంటే చూడలేక వెంటనే 25 lakhs ఆమె అకౌంట్లో వేశాడు. అది చూడగానే ఆమె కళ్ళు మెరిసిపోయాయి. ఇంతెందుకు నాని, ప్రస్తుతానికి 15 సరిపోతాయి, అది హాస్పిటల్ ఖర్చులకి అంది. హాస్పిటల్ అన్నాక అనుకున్నంతే కాదు, ఎక్కువవుతాయి. ప్రతిసారి నన్ను అడగాలంటే నువ్వు మొహమాట పడతావు. ముందు మీ అమ్మా నాన్నకి మంచి హాస్పిటల్లో చూపించు.
ఏ హాస్పిటల్లో ఉన్నారు? రేపు నన్ను రమ్మంటావా అన్నాడు. గతుక్కుమంది విజ్జి. అది అది ఇక్కడ లేరు నాని. అన్నయ్య వాళ్ళ ఊర్లో చేర్పించాడు. ఇక్కడ నా ఒక్కదాని వల్ల కావటం లేదు వాళ్ళని చూసుకోవటం. అక్కడైతే వాళ్ళంతా ఉంటారు కదా, నాకు ధైర్యంగా ఉంటుందని నేను కూడా సరే అన్నాను అని చెప్పింది. సరే, ఏదైనా అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయి, మొహమాట పడకు అని చెప్పాడు. సరే నాని, థ్యాంక్స్ నాని. నువ్వు కాకపోతే నాకు మాత్రం ఇంకెవరున్నారు అడగటానికి? అన్నీ నువ్వే కదా నాకు అనే డైలాగ్ కొట్టింది. దాంతో మనవాడు ఫుల్లుగా ఫిదా అయిపోయాడు ఆమె డైలాగ్స్కి. నాని అలా వెనక్కి తిరగగానే పక్కకు తిరిగి కారు చాటున ఉన్న తన అన్నయ్య అని చెప్పిన వ్యక్తికి థమ్సప్ సింబల్ చూపించింది విజ్జి. నాని లోపలికి వెళ్ళగానే ఇద్దరూ నవ్వుకుంటూ బైక్ మీద బయటకు వెళ్ళిపోయారు. మామూలు బకరా కాదుగా వీడు. నువ్వు చెప్పిన కట్టు కథ నమ్మి 15 lakhs అడిగితే ఈజీగా 25 lakhs ఇచ్చాడు. పొరపాటు చేశావే, 25 అడగాల్సింది, 50 ఇచ్చేవాడేమో డార్లింగ్ అన్నాడు అతను పెద్దగా నవ్వుతూ. వాడెక్కడికి పోతాడు? ఆస్తి వాడి పేరుతో లేదని నేనే వాడిని వదిలేశాను. ఆ ముసలాడు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. ఆస్తి చాలా వరకు ఈ వెర్రి బక్రా పేరు మీదే ఉందట. అందుకే వాడు పూర్తిగా మన గ్రిప్లోకి వచ్చే వరకు కొద్ది రోజులు మనం దూరంగా ఉండాలి బేబీ అంది విజ్జి అతని మీద వాలిపోయి కూర్చుంటూ. నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదే. అప్పుడు అలాగే వాడెవరితోనో లవ్ డ్రామా అని అంటూ కొన్నాళ్ళు దూరంగా ఉంచావు. తర్వాత వీడితో అని కొన్నాళ్ళు ఉంచావు. ఇప్పుడు మళ్ళీ నా వల్ల కాదు అన్నాడు అతను గారాలిపోతూ. దూరంగా అంటే పబ్లిక్గా కలవము, చాటుగా కలుస్తూనే ఉన్నాంగా. నేనెక్కడున్నా నైట్కి వచ్చి నా పక్కలో దూరతావుగా. ఇంకేంటి? అప్పుడు వాళ్ళ వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది అదంతా మర్చిపోయావా? దాంతోనే కదా గచ్చిబౌలిలో 3 bedroom ఫ్లాట్, కారు, ఈ స్పోర్ట్స్ బైక్ తీసుకున్నాం. ఇంత లగ్జరీగా బతుకుతున్నాం. ఈ బక్రాని మన వల్ల వేసుకొని వాడి ప్రాపర్టీస్ మొత్తం రాపించేసుకున్నామంటే లైఫ్ లాంగ్ ఫుల్ బిందాస్గా బతకొచ్చు. రేపటి నుంచి ప్లాన్ బి రెడీ. వీడు ఇక్కడ ఉంటే కుదరదు, దూరంగా పంపించాలి. వీడి మేనేజర్ ఉన్నాడుగా, ఒక నైట్ స్పెండ్ చేశానంటే వాడికి నేను ఎంత చెప్తే అంతే. కదంతా నేను నడిపిస్తానుగా, చూస్తూ ఉండు అంది. ఎక్కడున్నా నువ్వు మాత్రం నైట్కి రావాలి బేబీ. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని నానిని ఎలా బకరాని చేయాలా అని వాళ్ళు ప్లాన్స్ వేస్తుంటే ఇక వెన్నెలతో కాపురం మొదలు పెట్టాలి అనే ఆలోచన పక్కన పెట్టాడు నాని. అలా చేస్తే ఇద్దరమ్మాయిలకి అన్యాయం చేసిన వాడినవుతాను అనుకున్నాడు. అప్పటి వరకు బాగా ఉన్న నాని సడన్గా మూడవుట్ అయ్యాడేంటి అనుకుంది వెన్నెల. కానీ ఎప్పట్లానే తన పనులు తాను చూసుకుంటూ మామూలుగానే ఉంది వెన్నెల. 2 రోజుల్లో ఆఫీస్లో ఓ విషయం తెలిసింది నానికి. తనకి ప్రమోషన్ ఇచ్చి చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసినట్లు. అమ్మయ్య అనుకున్నాడు. ఎదురుగా వెన్నెల ఉంటే ఆమెకేదో అన్యాయం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఆమెను చూస్తూ తన్ని కంట్రోల్ చేసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే చెన్నై వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి ఆ విషయం చెప్తే తల్లి తండ్రి వద్దంటే వద్దన్నారు. రంగారావు గారైతే తిట్ల వర్షం కురిపించాడు. నీకు గతి లేనట్లు వాడి దగ్గర వీడి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యం చూసుకోవలసిన వాడివి నువ్వొక్కడివే. నాకేం 10 మంది పిల్లలు లేరు. ఆ జాబ్కి రిజైన్ చేసి పారేయ్ అన్నాడు. ఇప్పుడు కుదరదు, ఒక 6 నెలల తర్వాత చేస్తాను. అప్పటికి నేను తీసుకున్న ప్రాజెక్ట్ పూర్తవుతుంది అని చెప్పాడు. వెంటనే వెళ్ళాలని మరుసటి రోజు ప్రయాణమయ్యాడు. అయితే వెన్నెలను కూడా తీసుకువెళ్ళు. భార్యని ఇక్కడ వదిలిపెట్టి ఒక్కడివే ఎలా వెళ్తావు అన్నారు రంగారావు ఇందుమతి. 6 నెలల్లో వచ్చేదానికి తనని అటూ ఇటూ తిప్పటం అవసరమా? వీకెండ్స్లో నేను వస్తుంటాగా అన్నాడు నాని. ఇదేంటో తేడాగా అనిపించింది రంగారావు గారికి. కొడుకు అంత సౌమ్యంగా సమాధానం చెప్పటం కూడా తేడాగానే అనిపించింది. తన మనుషుల్ని ఎంక్వైరీకి పురమాయించాడు. దానిలో తేలింది ఏంటంటే వారం రోజుల క్రితమే నాని అకౌంట్ నుంచి విజ్జి అకౌంట్కి 25 lakhs బదిలీ అయ్యాయని, నానిని చెన్నై పంపించడంలో కూడా విజ్జి హస్తం ఉంది అని తెలిసింది. ఇందుమతికి వెన్నెలకి చెప్పాడు ఆ విషయం. డబ్బు ఇచ్చిన విషయం నాకు తెలుసండి, అయితే ఆ అమ్మాయికి అని తెలియదు. మొన్న పాకెట్ మనీ కావాలని నన్ను అడిగాడు. మొన్ననే కదరా శాలరీ వచ్చింది అన్నాను.
మా ఫ్రెండ్ పేరెంట్స్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి నా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇచ్చానమ్మా అన్నాడు. సేవింగ్స్ అంటే నీ దగ్గర చాలా ఉంటాయి కదరా, నువ్వు జాబ్లో చేరిన దగ్గర నుంచి నీ ఖర్చులు పోను, శాలరీ మొత్తం నీ దగ్గరే ఉంటుంది కదా అంది ఇందుమతి. అవునమ్మా, 25 lakhs ఇచ్చాను. ఫ్రెండ్ ఫాదర్కి యాక్సిడెంట్ అయి మంచాన పడితే అది చూసి మదర్కి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు పేదవాళ్ళమ్మా, చాలా కష్టాల్లో ఉన్నారు. మనం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివారి ప్రాణాలను నిలబెట్టడానికి సహాయం చేయటం తప్పు కాదు కదమ్మా అన్నాడు. ఎలాంటి తప్పు లేదు నాన్న, ప్రాణం కంటే డబ్బులు ఎక్కువ కాదు అంది ఇందుమతి. ఇదే చెప్పాడండి నాకు అంది. వాడు చెప్పాడు, నువ్వు వెర్రి మొహం వేసుకుని విన్నావు అని ఎవరికో కాల్ చేశాడు. వెంటనే ఆయన ఫోన్కు వచ్చిన వీడియో చూపించాడు. మీరంటున్న తల్లి తండ్రి వీళ్లే. దాన్ని అమ్మా బాబు, వీళ్లేనా హాస్పిటల్లో ఉంది అన్నాడు కోపంగా రంగారావు గారు. వాళ్ళిద్దరూ తందూరి చికెన్ చెరొక కోడిని పట్టుకొని పీక్కు తింటున్నారు. ఎదురుగా ప్లేట్లో కుంభం పోసినట్లు బిర్యానీ పోసి ఉంది. చుట్టూతా నాన్ వెజ్ డిషెస్ చాలా ఉన్నాయి. అదంతా చూసి నోటి మీద చేయి పెట్టుకొని, హవ్వా, ఇంత మోసమా, ఆ పిల్లకే ఇచ్చాడేమో, సరిగ్గా కనుక్కున్నారా అంది. ఉరిమురిమి చూశాడు రంగారావు గారు. ఇలాంటి పెద్ద విషయాలు జరిగినప్పుడు నాకు చెప్పాలని తెలియదా అని. సారీ అండి, నేను నిజంగా ఇలా అనుకోలేదు. ఫ్రెండ్ తల్లి తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, పేదవాళ్ళు అని చెప్తే ఇంకేదో అనుకున్నాను అంది ఇందు. అది ఫ్రెండ్ కాదు, ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ ఆ కథే చెప్పి ఉంటుంది. ఈ బకరా నమ్మి వాడి దగ్గర ఉన్నదంతా దాని చేతుల్లో పోశాడు. మన అబ్బాయికి అసలే అరికాళ్లలో ఉంటుందిగా మెదడు, అంతకంటే ఏం చేస్తాడులే అని కోప్పడ్డాడు రంగారావు గారు. ఆయనకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ప్రస్తుతం విజ్జి కూడా చెన్నైలోనే ఉంది, ఆమె లవర్తో సహా అని. రంగారావు గారికి భయమేసింది. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. డబ్బు పోతే పోయింది, నానీని ఏమైనా చేస్తారేమో అని ఆయన భయం. ఇదేదో గట్టి ప్లానే వేసింది. ఆస్తి వెన్నెల పేరుతో రాయలేదు అని తెలుసుకున్నట్లుంది. అందుకే మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది. ఈసారి దాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. అది ఏం చెప్పినా నాని దాని మొహం ఈ జన్మలో చూడకుండా చేయాలి అనుకున్నాడు. వెంటనే ఎవరికో ఫోన్లు చేశాడు. వెన్నెలని ఇందుమతిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రాపర్టీ మొత్తం వాళ్ళిద్దరి పేరుతో రాయించేశాడు. సరే, వెంటనే బయలుదేరండి, మనం చెన్నై వెళ్తున్నాం. వాడికి మనం ఆ పిల్ల గురించి నిజం చెప్పినా నమ్మడు, వాడే తెలుసుకునేట్లు చేయాలి అన్నాడు రంగారావు. ముగ్గురు కలిసి చెన్నై బయలుదేరారు. అక్కడ నాని విషయానికి వస్తే, అతను చెన్నై వెళ్ళి ఆఫీస్లో జాయినింగ్ లెటర్ ఇచ్చి అక్కడ పనిచేసే వాళ్ళని ఇంటి గురించి అడిగితే వాళ్ళలో ఒక అతను ఏదో అడ్రస్ చెప్పాడు. ఇంతకుముందు మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు మొన్ననే ఖాళీ చేశారు అని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నానికి బాగా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి చేరిపోయాడు. భోజనానికి ఏం చేయాలో అర్థం కాలేదు నానికి. తనకి వంట రాదు, బయట భోజనం పడదు. అమ్మా నాన్న చెప్పినట్లు వెన్నెలని తీసుకొని రావాల్సింది. ఆమె చేతి వంట తినటం అలవాటయ్యాక ఎక్కడ ఏం తిన్నా నచ్చట్లేదు అనుకుంటున్నాడు. మళ్ళీ అంతలోనే వెన్నెలకి దూరంగా ఉండాలని కదా ఇంత దూరం వచ్చింది. అక్కడ ఉంటే ఆమె ఆకర్షణకి ఎక్కడ లొంగిపోతానో అనిపిస్తోంది. సగం అందుకే ఇలా పారిపోయి వచ్చాడు. రేపటి నుంచి వంట మొదలు పెట్టుకుందాం, ఎలాగో చేసుకుందాం, ఈ పూటకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ఏం ఆర్డర్ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో కూడా తెలియలేదు. ఇంతవరకు ఎప్పుడూ ఒక్కసారి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టింది లేదు. కర్మ, ఏం చేస్తాం, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనుకొని దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో అలా బయటకు వెళ్ళి తినేసి వద్దామని బయటకు వచ్చి రూమ్కి తాళం వేస్తుంటే వెనక నుంచి ఎవరితో తెలిసిన గొంతు, నాని నువ్వు ఇక్కడా అంది సంతోషం పట్టలేనట్లుగా. వెనక్కి తిరిగిన నాని ఎదురుగా కనబడిన విజ్జిని చూసి ఆశ్చర్యపోయాడు. విజ్జి, నువ్వేంటిక్కడా అన్నాడు ఆశ్చర్యపోతూ. అవును, నీకు చెప్పలేదు కదా మొన్న, నాకు నెల క్రితమే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. నీకు దూరంగా ఉండాలని వెంటనే వచ్చేశాను. ఇదిగో ఇదే నా ఫ్లాట్ అంది పక్కనే ఉన్న ఫ్లాట్ చూపిస్తూ. వాటే కోఇన్సిడెంట్, నన్ను కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆఫీస్లో ఒక అతను ఇల్లు ఖాళీగా ఉంది అని ఇక్కడికి తీసుకొచ్చాడు. భలే కుదిరింది కదా అన్నాడు. కోఇన్సిడెంటా, కొత్తిమీర కట్ట
అంతా ఈ విజ్జీ ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది వెర్రి బకరా అనుకుంది మనసులో. సరేరా, నా ఫ్లాట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా బయట ఎందుకు అంటూ తన ఫ్లాట్లోకి తీసుకువెళ్ళింది. తిన్నావా అంది. ఇంకా లేదు, ఇప్పుడే వచ్చాను. దగ్గరలో ఏమైనా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా? లంచ్కి వెళ్దామా అని అడిగాడు. ఈ పూటకి ఇవి తినేసేయొచ్చులే, నేను ఫుడ్ తెచ్చాను. నైట్కి కూడా ఉంటుందని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇద్దరికీ సరిపోతుంది. నువ్వు హ్యాండ్స్ వాష్ చేసుకునిరా, తినేద్దాం అంది. ఇలా రోజు బయట తెచ్చుకొని తినకపోతే వంట చేసుకోవచ్చు కదా అన్నాడు. ఎలాగోలాగా విజ్జి వంట చేస్తే తనకి బయట ఫుడ్ తినే అవసరం తప్పుతుందని. సారీ నాని, నాకు వంట రాదు, నీకు తెలుసు కదా. ఎలాగైనా నీకోసం కష్టపడి నేర్చుకుంటానులే. కొద్ది రోజులు ఓపిక పట్టు, అప్పటి వరకు ఇది తప్పదు అంది. తన కోసం వంట నేర్చుకుంటానందని సంబరపడ్డాడు నాని. తన ఫ్లాట్కి వెళ్ళి పడుకున్నాడు. నైట్కి ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వచ్చి తిని వెళ్ళమని ఫోన్ చేసింది. సరేనని వెళ్ళాడు. తిన్నాక నానిని ఎలాగైనా అక్కడే ఉంచుకోవాలని ఏదో ఒక విధంగా వాడు కమిట్ అయ్యేటట్లు చేస్తే ప్రస్తుతానికి తన కడుపులో ఊపిరి పోసుకుంటున్న తన లవర్ రాహుల్ బిడ్డకి నానిని తండ్రిని చేసి రంగారావు గారి ఆస్తి మొత్తం కొట్టేయాలి అనేది విజ్జీ ప్లాన్. భోజనం చేశాక టీవీ చూస్తున్న నాని దగ్గరికి వచ్చి అతని పక్కన కూర్చొని చిన్నగా అతని భుజంపై తలవాల్చి నడుం చుట్టూ చేయేసింది. మూవీలో లీనమై ఉన్న నాని పట్టించుకోలేదు. చి ఎదవ, అమ్మాయి వచ్చి పైన పడుతున్నా నోరు తెరుచుకొని సినిమా చూస్తున్నాడు అనుకొని చటుక్కన అతని మొహాన్ని లాక్కొని ఐ లవ్ యూ నాని అంటూ లిప్ కిస్ ఇచ్చింది. నాని చిరాగ్గా ఆమెను వదిలించుకొని ఏంటిది విజ్జి అసహ్యంగా, మనకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా ఇలాంటివి చేయటం నాకు నచ్చదు అన్నాడు. సారీ నాని, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. మనిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కదా, ఏమీ కాదులే. ప్లీజ్ నాని, ఈరోజు ఇక్కడే ఉండిపో. నీకు పెళ్ళైనా నా కోసమే కదా నీ వైఫ్కి దూరంగా ఉంటున్నావు. నీకు ఆ లోటు రానివ్వను. నేనెప్పటికీ నీదాన్నే అంటూ అతని మీద పడి ముద్దులు పెడుతోంది. మన గుడ్ బాయ్ నాని మాత్రం తప్పు విజ్జి, మనకింకా పెళ్లి కాలేదు. ఇద్దరం ఒక ఇంట్లో ఉంటే బాగుండదు. నేను నా ఫ్లాట్లోకి వెళ్ళి పడుకుంటాను అని వెళ్ళిపోయాడు. చి, ఈడొక సచ్చు సన్నాసి అని తల కొట్టుకుంది. వీడిని ఎలా గ్రిప్లోకి లాగాలా అని ఆలోచిస్తూ నాని రూంలోకి వచ్చి పడుకున్నాడు. 2 పూటలా బయట ఫుడ్ తినడం వల్ల నానికి కడుపులో అనీజీగా ఉంది. నిద్ర పట్టలేదు. దానికి తోడు కరెంట్ కూడా పోయింది. ఒక్కపోతగా ఉందని లేచి బాల్కనీలోకి వచ్చాడు. ఆకాశంలో దశమినాటి చంద్రుడు దేదీప్యమానంగా ఉన్నాడు. ఆ వెన్నెల కాంతిలో ఓ చల్లటి పిల్ల తెమ్మెర అలా పలకరించి వెళ్ళింది. చందమామలో వెన్నెల రూపం ప్రత్యక్షమయ్యింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ చల్లగాలి, ఆ వెండి వెన్నెల కిరణాలు వెన్నెల పలకరింపులా అనిపించింది. మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అక్కడే ఉన్న ఈజీ చైర్లో కూర్చొని ఆకాశంలోని వెన్నెల వెలుగులో తన సహచరి వెన్నెల సాహచర్యాన్ని అనుభవిస్తూ హాయిగా కళ్ళు మూసుకున్నాడు. వెన్నెల ఆలోచనలు చుట్టుముట్టాయి. అసలు ఏముంది ఆమెలో? ఎందుకు నన్నింత పిచ్చివాడిని చేస్తుంది? ఇంతవరకు ఆమెను టచ్ కూడా చేయలేదు. కానీ నిన్న ఆమెను వదిలి వస్తుంటే నాలో అతి ముఖ్యమైన పార్టును వదిలి వస్తున్నట్లుగా మనసు మోగగా రోధించింది. ఆమెను శాశ్వతంగా వదిలి ఉండటం తన వల్ల అవుతుందా అనుకున్నాడు. విజ్జి ఇందాక తన మీద పడ్డా, తనకి లిప్ కిస్ ఇచ్చినా కూడా తనలో ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. చాలా చిరాగ్గా కూడా అనిపించింది. ఎందుకు? దూరంగా ఉంచాలని అనుకున్న వెన్నెల అంత దూరాన ఉన్నా తనలో ఫీలింగ్స్ ఎలా తెప్పిస్తుంది? ఏంటి మాయా? నేను చేసేది కరెక్టేనా అనిపించింది. అతన్ని ఆలోచనలను చెదరగొడుతూ బయట నుంచి టకాటకా మని డోర్ శబ్దం వినిపిస్తుంటే బయటికి వచ్చి డోర్ తీశాడు. ఏం చేస్తున్నావు నాని? కరెంటు పోయింది కదా, ఇప్పుడే రాదంట. ఈ చెమటకి ఎలా పడుకుంటావు? నా ఫ్లాట్లో ఛార్జింగ్ ఫ్యాన్ ఉంది, అక్కడే అడ్జస్ట్ అవుదాంరా అంది. అవసరం లేదు విజ్జి, వెనక బాల్కనీలో మంచి గాలి వస్తుంది. నేను ఇక్కడ పడుకుంటాను, ఇంక నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. వీడు ప్రవరాఖ్యుడు కాదు, వాడి అమ్మ మొగుళ్ళా ఉన్నాడు అని కసిగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. తన ప్లాన్ త్వరగా అమలు చేయాలి. ఆ ముసలోడు అసలు విషయం కనుక్కున్నాడంటే మొదటికే మోసం వస్తుంది. ఈ తెలివి తక్కువ దద్దమ్మ దగ్గర తప్ప ఆ ముసలోడి దగ్గర నా పప్పులు ఉడకవు అనుకుంది. అలాగే 3 రోజులు గడిచాయి. ఫుడ్ విషయంలో నానికి నరకయాతనగా ఉంటుంది. ముద్ద దిగటం లేదు.
చాలా వరకు ఫ్రూట్స్ నట్స్తో కాలక్షేపం చేస్తున్నాడు. ఏదైనా ట్రై చేద్దామన్నా తనకి కుదరటం లేదు. విజ్జీని చేయమంటే వెర్రిమొహం వేసుకొని చూస్తుంది. ముందు రోజు పొటాటో ఫ్రై అని వాటిని మసిబొగ్గుల్లా చేసింది. సాంబార్ అని చేస్తే అవి పరమ చండాలంగా ఉన్నాయి. నోట్లో పెట్టుకోవటానికి కూడా లేదు. ఏదో కూర వండింది, అది నోట్లో వేసుకుంటే ఉప్పు కండ. అన్నమైతే సగం ఉడికింది, సగం ఉడకలేదు. వెన్నెలతో డైవర్స్ ఇచ్చే వరకు ఇలా ఉండాలంటే ఆసరికి నేను ఉండనేమో అనుకున్నాడు నాని. అన్నీ తర్వాత సంగతి. ఉదయం నిద్ర లేవగానే కిచెన్లో కూర్చొని అమ్మతో కబుర్లు చెబుతూ, వెన్నెల అందాలని ఆస్వాదిస్తూ వెన్నెల చేత్తో చేసిన కమ్మని కాఫీ తాగేవాడు. 3 రోజుల నుంచి కాఫీకి కూడా గతి లేదు. ఒకరోజు తలనొప్పిగా ఉంది అంటే ఇన్స్టంట్ కాఫీ కలిపి తెచ్చింది విజ్జి. కానీ అది చేదు విషంలా ఉంది. అయ్యో, షుగర్ వేయటం మర్చిపోయాను అని షుగర్ వేసుకొని వచ్చింది. ఈసారి పానకమయ్యింది. అది తాగలేక సింక్లో పారబోశాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చున్నాడు. ఆలోచనలతో బుర్ర వేడెక్కి తల పగిలిపోతోంది. నా బతుకు, కనీసం కాఫీకి కూడా గతి లేదు. అయినా అంతా నేను చేసుకున్నదేగా, ఎవరిననేం ప్రయోజనం అని దిగాలుగా కూర్చుంటే కాలింగ్ బెల్ మోగింది. ఇంత మార్నింగ్ ఎవరబ్బా అనుకుంటూ వచ్చి తలుపు తీయగానే ఎదురుగా అమ్మా నాన్న. అమ్మా, ఏంటి మీరెలా వచ్చారు అన్నాడు ఆశ్చర్యంగా. కొంపతీసి విజ్జి సంగతి తెలిసిందా వీళ్ళకి అనుకున్నాడు. కొడుకుని తోసుకుంటూ లోపలికి వచ్చి, బుద్ధిలేని గాడిద, మీ అమ్మకి సర్జరీ జరిగిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడే కదరా హెల్త్ చెకప్లు చేపిస్తాం. చెన్నైకి వస్తున్నావుగా, నీతో పాటు మీ అమ్మని తీసుకువచ్చి ఉంటే నాకు ఈ గోల తప్పేదిగా అన్నాడు కోపంగా. అవునా, దానికి ఇంకా టైం ఉంది కదా అన్నాడు నాని. ఎక్కడా, ఇప్పుడే అని చెప్పింది మీ అమ్మ. హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకో అన్నాడు. సర్లే అని రామ్మ అని తల్లిని తీసుకొని లోపలికి వస్తుంటే అప్పుడే కారిడార్లో నడిచి వస్తున్న వెన్నెలని చూడగానే, వెన్నెల కూడా వచ్చిందా అన్నాడు సంతోషంగా. నాని మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అది గమనించి నవ్వుకుంది ఇందుమతి. పిచ్చి సన్నాసి, వాడి మనసులో ఏముందో కూడా వాడికే తెలీదు అనుకుంటూ. ఒక్కదాన్ని ఇంట్లో వదిలిపెట్టి ఎలా వస్తాము? తనకు కూడా నిన్ను చూడాలని ఉంటుందిగా. ఈ 3 రోజుల్లో ఎన్నిసార్లు తలుచుకుందో నిన్ను అంది ఇందుమతి. నానిని చూసి సన్నగా నవ్వింది వెన్నెల. ఈ 3 రోజులుగా తన నుంచి పారిపోయిన ప్రశాంతత ఆ నవ్వు చూడగానే తిరిగి వచ్చింది. నవ్వుతూ, రావెన్నెలా అన్నాడు. అంత శుభ్రంగా ఉండేవాడివి, ఈ ఇల్లేంట్రా ఇంత చెత్తగా పెట్టుకున్నావు? పని అమ్మాయిని పెట్టుకోవచ్చుగా అంది ఇందుమతి. అత్తా కోడళ్ళిద్దరూ కలిసి ఇల్లంతా క్లీన్ చేశారు. స్నానం చేసి వచ్చి కనీసం దేవుడి పటం తెచ్చుకోవటం కూడా తెలీదా అని అరిచింది. అక్కడ పరిస్థితి వెన్నెల ముందుగానే ఊహించింది. ఇక్కడ పరిస్థితి వెన్నెల ముందుగానే ఊహించింది. తనతో పాటు తెచ్చిన కవర్ తీసి దానిలో ఉన్న పూజ సామాన్లు తీసిపెట్టి అమ్మవారి పటాన్ని తీసి అక్కడ పెట్టి దీపం వెలిగించింది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది వెన్నెల. ఆ కాఫీ తాగుతూ మైమర్చిపోయాడు నాని. అతని తలనొప్పి, అనీజినెస్ మొత్తం పారిపోయి హుషారుగా అనిపించింది. నాని రెడీ అయి వచ్చేటప్పటికి ప్లేట్లో వేడివేడి ఇడ్లీ, కొబ్బరి చట్నీ దర్శనమిచ్చాయి. తిండికి మొహం వచ్చిన వాడిలా ఆవురావురమంటూ తిన్నాడు. తర్వాత కానీ తట్టలేదు. ఇవెక్కడివి అన్నాడు. ఇంటి దగ్గర నుంచి వస్తూ పిండ్లు రెడీ చేసి తెచ్చింది వెన్నెల అని చెప్పింది ఇందుమతి. థ్యాంక్ యూ వెన్నెల, 3 డేస్ నుంచి సరిగ్గా ఏమీ తినలేదు. ఇప్పుడు పొట్టలో ప్రశాంతంగా ఉంది అన్నాడు. హాస్పిటల్లో మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. తల్లి తండ్రిని తీసుకొని నాని హాస్పిటల్కి వెళ్ళాడు. వెన్నెలని కూడా రమ్మంటే, మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి పెడతాను, మీరు వెళ్ళిరండి అంది వెన్నెల. ముందు రోజంతా విజ్జి ఎక్కడికో వెళ్ళింది. రంగారావు గారు ఒళ్ళు వచ్చింది తెలియదు. తన ఫ్లాట్కి వెళుతూ నాని ఫ్లాట్ ముందు ముగ్గు వేసి చక్కగా రంగులద్ది ఉండటంతో ఇదేంటి, ఎవరు చేశారు అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టింది. ఎవరు అంటూ వచ్చింది వెన్నెల. వెన్నెలను చూడగానే, ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు అంది. ఇది నా ఇల్లు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఇంతకీ మీరెవరు నన్ను ఈ ప్రశ్న అడగటానికి అంది. నీ ఇల్లేంటి, ఇది మా నాని ఇల్లు. కొంపతీసి పనమ్మాయివా అంది. ఏం వాగుతున్నావు, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. ఇది నా ఇల్లు. మీరు చెప్పే ఆ నాని నా హస్బెండ్.
నేను ఈ ఇంటి ఇల్లాలిని. ఇంతకీ నువ్వెవరు అంది సీరియస్గా. ఓహో, 3 రోజులకే దిగబడిపోయావా మా ప్రేమలో నిప్పులు పోయటానికి అంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంది అర్థం కాక వెన్నెల. ఇదిగో చూడమ్మాయి, నీ పేరు వెన్నెల అనుకుంటా. నేను నాని ఎప్పటినుంచో లవ్ చేసుకుంటున్నాము. ఏదో చిన్న అపార్థం వల్ల నేను నానికి దూరమయ్యాను. ఆ టైంలోనే నీ పెళ్లి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకటయ్యాము. నాని నన్ను వదిలిపెట్టి ఉండలేడు. అందుకే దయచేసి మా మధ్య నుంచి నువ్వు దొబ్బేసేయి అంది. ఓహో, ఇదేనా ఆ బజ్జీ? మరీ నానిగారి టేస్ట్ ఏంటి ఇలా తగలడింది అని మనసులోనే అనుకొని, ఆ మాట చెప్పటానికి నువ్వెవరు? ఏదైనా చెప్తే మా వారు చెప్పాలి, మా అత్త మామ చెప్పాలి, మధ్యలో నువ్వెవరు అంది. చెప్తున్నానుగా, నేను నాని లవర్ని అని. మమ్మల్ని విడతీయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను వెన్నెల, దయచేసి వెళ్ళిపో. త్వరలో నేను నీకు డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు నాని. అసలు నా కోసమే చెన్నై ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాడు. నీకు తెలుసా ఆ విషయం? మా మధ్యలోకి రావద్దు ప్లీజ్ అని డ్రామా ప్లే చేసింది. నేను ఎవరి మధ్యలోకి రాలేదు. మీరే అనవసరంగా నా లైఫ్లోకి వస్తున్నారు. మీరు నిజంగానే ఎప్పటి నుంచో లవ్ చేసుకొని ఉంటే ముందే ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేనైతే అడ్డుపడలేదు కదా అంది. అది నాని వాళ్ళ నాన్న అడ్డుపడి మమ్మల్ని విడదీశాడు. అందుకనే నాని బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి నానికి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నిన్న కూడా చెప్పాడు నాతో. అందుకే నిన్ను హైదరాబాద్లోనే వదిలేసి వచ్చాడు. ప్లీజ్ వెన్నెల, నువ్వు మా ప్రేమకి అడ్డం రావద్దు. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటాము. లేకపోతే మా ఇద్దరినీ బాధ పెట్టిన దానివవుతావు అంది జాలు గొలిపే మాటలతో. మీ ఇద్దరిది నిజమైన ప్రేమ అయితే మామయ్య గారు అసలు అడ్డుపడేవాళ్ళు కాదు. మీరు కూడా చేతకాని వాళ్ళలా చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు కాదు. మామయ్య గారేమి నానిగారి చేతులు కాళ్ళు కట్టేసి నాతో పెళ్లి జరిపించలేదు. మా ఇంటికి పెళ్లి చూపులకి కూడా వచ్చారు. నేను చేసిన బందర్ లడ్డూలు ఇష్టంగా తిన్నారు. నేను నచ్చానని పెళ్లికి ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. అన్నీ తెలిసి పూర్తి స్పృహలో ఉండి చేసుకున్నారు. నువ్వేమో ఏదో బలవంతంగా చేశారన్నట్లు మాట్లాడుతున్నావు. సరే, నన్ను వెళ్ళు వెళ్ళు అంటున్నావు కదా, వెళ్తాను. మీ ఇద్దరిది నిజమైన ప్రేమే అని నిరూపించుకోండి. అప్పుడు అసలు ఎవరి హెల్ప్ మీకు అవసరం లేదు. మీ పెళ్ళి అదే జరిగిపోతుంది. మీరిద్దరిది నిజమైన ప్రేమ అని నేను నమ్మినప్పుడు నేనే మీ జీవితాల నుంచి పక్కకు వెళ్ళిపోతాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నానిగారితో నాకు ఇంకా డైవర్స్ కాలేదు. నేను ఇప్పటికే ఆయన భార్యనే. ఇక్కడ ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది అంది వెన్నెల. సరే, నిరూపించుకుంటాం. అప్పుడు నీ చేత్తోనే మా పెళ్లి చేయాలి. సాక్షి సంతకం నువ్వే పెట్టాలి అంది. తప్పకుండా. మీది నిజమైన ప్రేమ అని నువ్వు నిరూపించినప్పుడు ఆ పని తప్పకుండా చేస్తాను అంది వెన్నెల. విజ్జీ గురించి తనకేమీ తెలియనట్లు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా మాట్లాడింది వెన్నెల. విజ్జీ కూడా వెన్నెలకు తన గురించి ఏమీ తెలియదు అనుకుంది. ఈ తద్దినమేంటి ఇలా తగులుకుంది? ఫ్యామిలీకి దూరంగా ఉంటే నానిని ఎలాగైనా మార్చొచ్చు అనుకుంటే ఇదొచ్చి కూర్చుందేంటి? మామూలుగానే వాడు నా గ్రిప్లోకి రావటం లేదు. ఇక ఇంట్లో ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఇంకేం వస్తాడు? నాని దగ్గరే ఫుల్ డ్రామా ప్లే చేయాలి. ఎలాగైనా ఈ వెన్నెలని తరిమి కొట్టాలి అనుకుంది. కాసేపటికి ఇందుమతికి టెస్టులు చేపించుకొని ఇంటికి వచ్చారు. అందరికీ భోజనాలు పెట్టింది వెన్నెల. సరే, మేం సాయంత్రం వెళ్తాంరా, నాకు అర్జెంటు పని ఉంది అన్నాడు రంగారావు గారు. అప్పుడేనా? ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా అన్నాడు నాని. వాళ్ళు వెళ్తే మళ్ళీ ఫుడ్ ఎలాగా అని దిగులు పడుతూ. ఏం పాపం, మాకు దూరంగా ఉండాలని ఇలా వచ్చావు? ఉండు, అప్పుడు తెలిసి వస్తుంది అన్నాడు రంగారావు గారు. అదేం లేదు నాన్న, నిజంగానే ట్రాన్స్ఫర్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతోనే జాబ్ మానేసి మన ఆఫీస్ వర్క్ చూసుకుంటాను. నేనే మెయిన్ లీడ్ని. మరి మధ్యలో డ్రాప్ అయిపోతే బాగుండదు కదా అన్నాడు. సాయంత్రం రంగారావు గారు ఇందుమతి బయలుదేరారు. వెన్నెల రెడీ కాదేంటి అని చూస్తున్నాడు. తీరిగ్గా వంటగదిలో పని చేసుకుంటున్న వెన్నెలను చూసి, వెన్నెల వెళ్ళటం లేదా, ఉండిపోతుందా ఇక్కడే అని అతని మనసు సంతోషంతో గంతులేసింది. మళ్ళీ అంతలోనే, అయ్యో అలా ఉంటే ఎలా, విజ్జి అపార్థం చేసుకుంటుంది. అందులో తామిద్దరూ ఒంటరిగా ఇలా ఉండటం వెన్నెల ఫ్యూచర్కి మంచిది కాదు. డైవోర్స్ అయ్యాక వెన్నెలకు మళ్ళీ మ్యారేజ్ చేయాలంటే అందరూ ఆమెను వేలెత్తి చూపుతారు. తను ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు. వెన్నెల రావటం లేదా అన్నాడు తల్లితో.
నీ అవతారం చూశాంగా, తిండి లేక 3 రోజుల్లోనే ఎలా అయిపోయావో, అందుకే వెన్నెలను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం అని చెప్పింది ఇందు. నేను మేనేజ్ చేసుకుంటానులే, తను ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటుంది అన్నాడు. ఒంటరిగా ఎందుకుంటుందిరా? రేవులో తాడిలా ఎదిగిన మొగుణ్ణి పక్కన పెట్టుకొని నువ్విక్కడ ఉంటే అమ్మాయి అక్కడేం చేస్తుంది? నీ గురించి దిగులు పడుతుంది అన్నాడు రంగారావు గారు. తండ్రి ఒక నిశ్చయానికి వచ్చాడు అంటే ఇక ఎవరు చెప్పినా వినడు అనుకొని కామ్గా ఊరుకున్నాడు. కానీ వెన్నెల ఇక్కడ ఉండిపోతుంది అంటే తన మనసు ఎందుకు ఎంత సంతోషపడుతోంది అతనికి అర్థం కాలేదు. రంగారావు వాళ్ళని ట్రావెల్ బస్ ఎక్కించి వచ్చాడు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఆ బెడ్రూమ్లో పడుకో అని తన రూంలోకి వెళ్ళాడు. అతని వెనకే వెళ్ళింది వెన్నెల. ఏమైనా కావాలా అన్నాడు. ఏమీ వద్దు అన్నట్టుగా తల ఊపి బెడ్షీట్ తీసి కింద పరుచుకొని పడుకుంది. కిందెందుకు వెన్నెల? ఆ రూమ్లో బెడ్ ఖాళీగానే ఉంది కదా. నిన్నంటే అమ్మా వాళ్ళు ఉన్నారని అలా అడ్జస్ట్ అయ్యాం, ఇప్పుడు ఇక ఎవరూ లేరుగా, ఆ రూమ్లో వెళ్ళి పడుకో అన్నాడు. లేదు నాన్నగారు, నాకు ఒక్కదానికే పడుకోవాలి అంటే భయం, నేనేం మీ బెడ్ మీద పడుకోనులేండి, మన ఇంటి దగ్గరలాగా కిందే పడుకుంటాను అంది. నిన్న అలా కింద పడుకోబెట్టడం నాకు ఇష్టం లేదు వెన్నెల, ప్లీజ్ వెళ్ళి పడుకోపో అన్నాడు. చెప్తున్నా కదా, నాకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా పడుకోవాలంటే భయం, నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు పడుకోండి అంది. ఆల్రెడీ డిస్టర్బ్ చేసేసావు, ఇంకా చేసేదేంటి అనుకొని, సరే అయితే ఇది కింగ్ సైజ్ బెడ్, నువ్వు ఆ చివరన పడుకో, నేను ఈ చివరన పడుకుంటాను అన్నాడు. పర్లేదండి, నేను అడ్జస్ట్ అవుతానులే అంది. నిజం చెప్పు, నీకు కింద పడుకోవటం అలవాటు లేదు కదా? నేను చూశానులే, ఊరి దగ్గర ఉన్నప్పుడు కింద పడుకోవడానికి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, పర్లేదు వచ్చి ఆ పక్కన పడుకో అన్నాడు. సరేనని వెన్నెల బెడ్కి ఆ చివరన, నాని ఈ చివరన పడుకున్నారు. మధ్యలో ఎప్పుడో నానికి బాత్రూంకి వెళ్ళడానికి మెలకువ వచ్చింది, కానీ లేవాలి అనిపించక అలాగే పడుకున్నాడు. ఏదో మంచి అరోమా వస్తోంది, తన చేతులు దేన్నో చుట్టుకొని ఉన్నాయి, వెచ్చగా మెత్తగా మత్తుగా హాయిగా అనిపిస్తోంది. రోజూ వెన్నెల్ని తలుచుకుంటూ దిండుని కౌగిలించుకొని పడుకుంటున్నాడు. అదే భావంలో మరింత గట్టిగా దిండుని తనలోకి అదుముకున్నాడు. తర్వాత ఎప్పటికో మళ్ళీ మెలకువ వచ్చింది. కళ్ళు తెరవాలి అనిపించటం లేదు ఆ హాయికి. టాయిలెట్కి వెళ్ళాలని బలవంతాన కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వెన్నెల బెడ్కి ఆ చివరన అలాగే కదలకుండా పడుకొని ఉంది. తను మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి వెన్నెల మీద కాళ్ళు చేతులు వేసి గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు. ఇంకా నయం, వెన్నెలకి మెలకువ రాలేదు. వస్తే ఏమనుకునేదో, అందుకే బెడ్ మీద పడుకోమన్నాను అని అపార్థం చేసుకునేదేమో అనుకొని గబుక్కున లేచి బాత్రూంకి వెళ్ళాడు. ఏంట్రా నాని, ఆ పిల్లను చూడగానే అలా కంట్రోల్ తప్పుతున్నావు అనుకొని, ఈసారి జాగ్రత్తగా పడుకోవాలి అనుకుంటూ ఈ చివరన ఇటు తిరిగి పడుకున్నాడు. కానీ తెల్లవారుజామున వెన్నెల లేచేటప్పటికీ మళ్ళీ ఆమెను కౌగిలించుకొని పడుకొని ఉన్నాడు. తొలిసారి అతనికి అంత దగ్గరగా అతని కౌగిల్లో అతని స్పర్శ తనలో గిలిగింతలు రేపుతుంటే, కామ్ డౌన్ వెన్నెల, దానికి ఇంకా టైం ఉంది, ఈ పిచ్చి మహారాజుని కొంచెం సెట్ చేయాలి, అప్పటిదాకా వెయిట్ అని తనకి తానే సర్ది చెప్పుకొని చిన్నగా నానిని పక్కకి జరిపి లేచి వెళ్ళిపోయింది. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్లు వెన్నెల లేచి డోర్ తీసేటప్పటికీ పక్క ఫ్లాట్లోంచి ఎవరో ఒక మగ వ్యక్తి గబగబా వెళ్ళిపోతున్నాడు. కానీ అతను వెన్నెలను గమనించలేదు. ఎవరితను? విజ్జీ ఫ్లాట్లో నుంచి ఎందుకు వస్తున్నాడు? అది ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే అతను నైట్ అంతా ఇక్కడే ఉన్నాడా? ఎవరికీ తెలియకుండా మార్నింగ్ వెళ్ళిపోతున్నాడా అనుకుంది. పాపం 3 రోజుల నుంచి బయట ఫుడ్ తినడంతో నానికి ఫీవర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. పసిపిల్లవాడిని చూసుకుంటున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంది వెన్నెల. ఇందుమతి అయితే ఎలా చూసుకుంటుందో అంతకంటే వెన్నెల ఇంకా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంది అనుకున్నాడు. థ్యాంక్స్ వెన్నెల అని చెప్పాడు. మన మధ్య థ్యాంక్స్ ఏంటండి అని నవ్వింది వెన్నెల. విజ్జి, నాని బయట ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కానీ ఒకరి ఫ్లాట్కి ఒకరు వెళ్ళటం లేదు. రంగారావు గారికి విజ్జి విషయం మొత్తం చెప్పింది. ఆయన తన గూఢాచారుల ద్వారా మొత్తం కనుక్కున్నాడు. వాడు దాని మొగుడేనటమ్మా, ఇద్దరూ కలిసే ఇలాంటి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారట. మన నానిగాళ్ళలాంటి అమాయకుల్ని బుట్టలో వేసుకొని వచ్చిన వరకు దండుకుంటారట. ఎక్కువ రోజులు జరగనివ్వకు, త్వరగా ఆమె చేసే ఫ్రాడ్ని వాడికి తెలిసేటట్లుగా చూపించు,
అని చెప్పారు. సీక్రెట్ కెమెరా ఒకటి పంపించారు. దాన్ని విజ్జి లేని సమయంలో ఆమె డోర్కి పైభాగంలో అంటించింది. దాని రికార్డింగ్ తన ఫోన్కి కనెక్షన్ ఇచ్చింది. 4 రోజులు గమనిస్తూ ఉంది. అతను దాదాపు ప్రతిరోజు నైట్ అందరూ పడుకున్నాక 11 గంటలు దాటాక వస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ 4-5 మధ్యలో లేచి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఎలాగైనా అతను చేసే ఫ్రాడ్ బయట పెట్టాలని నిర్ణయించుకుంది. అతను 11:30కి ఇంట్లోకి వెళ్ళాడు. అది చూసిన వెన్నెల 12 దాటాక నానిని లేపింది. ఏమండి, లేవండి, పక్కింట్లో ఏంటో సౌండ్స్ వినపడుతున్నాయి. ఇందాక వెనక బాల్కనీలోంచి ఎవరో వ్యక్తి ఆ ఇంట్లోకి పోవటం చూశాను. లేవండి, అందరినీ లేపండి, వాడు దొంగలా ఉన్నాడు. పాపం ఆ అమ్మాయి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. ఏం చేస్తాడో, చంపేస్తాడేమో వెధవ అని భయపెట్టింది నానిని. ఇప్పుడెలా? తలుపు కొడితే వాడు ఆ అమ్మాయిని ఏదైనా చేస్తాడేమో. ఏం చేద్దామండి అంది. మొన్న ఒకసారి ఆమె నాకు కీ ఇచ్చిందండి, ఎవరో వస్తారు ఇవ్వమని. కానీ ఎవరూ రాలేదు. ఆమె కూడా ఆ కీ అడగలేదు. అది నా దగ్గరే ఉంది అని కీ తెచ్చింది. నిజానికి విజ్జి ఆ కీ నానికి ఇచ్చింది. తను లేనప్పుడు ఏదైనా అవసరమైతే ఉంటుంది, నీ దగ్గర ఉంచు అని. ర్యాక్స్ సర్దుతున్నప్పుడు అది వెన్నెల కంట్లో పడింది. ఆ అపార్ట్మెంట్లో ప్రతి కీ మీద ఫ్లాట్ నెంబర్ వేసి ఉంది. అందుకే అది విజ్జి ఫ్లాట్ కీ అని అర్థమైంది వెన్నెలకి. దాంతో నాటకాన్ని ఇలా మలుపు తిప్పింది. నాని కీ తీసుకొని సరే వెళ్ళి చూస్తాను అని వెళ్తుంటే, భలేవారే, వాడెవరో, ఎంత పెద్ద దొంగో, వాడి దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయో, మీరొక్కరే వెళ్తారా? పక్క ఫ్లాట్స్ వాళ్ళని కూడా లేపండి అని అందరినీ తన్నే లేపింది. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని, సెక్యూరిటీని కూడా ఫోన్ చేసి పిలిచింది. సెక్యూరిటీతో పోలీసులకు కూడా ఫోన్ చేపించింది. మొత్తం ఎక్కడా తప్పించుకోవడానికి వీలు లేకుండా పకడ్బందీగా జరగాలి అని చెప్పారు రంగారావు గారు. అందుకే ఎక్కడా తప్పించుకోకుండా అలా చేసింది. ఆడపిల్ల పరువు తీస్తున్నానేమో అనుకుంది ముందు. కానీ ఆమె క్షమించాల్సిన ఆడపిల్ల కాదు, నానినే కాదు, ఇంతకుముందు వేరే వాళ్ళని కూడా ఇలానే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మోసం చేసి ప్రేమ వలలో ఇరికించి శుభ్రంగా వాళ్ళని బికారుల్ని చేశారు అని చెప్పారు రంగారావు గారు. అందుకే వాళ్ళిద్దరికీ ఇలాంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, అందులో తప్పు లేదు అనుకుంది. పోలీసులు వచ్చాక, నిజంగా ఆ ఇంట్లోకి ఓ దొంగ వెళ్ళటం మీరెవరైనా చూశారా? లేకపోతే మనం ఇలా అర్ధరాత్రి తాళాలు తీసుకొని వెళ్ళి వాళ్ళ ప్రైవసీని కాలరాస్తే వాళ్ళు మనందరి మీద న్యూసెన్స్ కేసు పెట్టే వీలుంది. అది తప్పు కూడా అన్నారు పోలీసులు. లేదు సార్, నేను కన్ఫర్మ్గా చూశాను. బాల్కనీలోంచి ఓ మనిషి దూకి వెళ్ళటం నా కళ్ళతో చూశాను. అసలు ఆ దొంగ ఇప్పటికే ఆమెను చంపేశాడేమో, మీరింకా ఆలస్యం చేస్తున్నారు అంది. అందరూ చూస్తుండగా పోలీసులే తాళం తీశారు. లోపల దొంగ ఉన్నాడేమో, ఏం చేస్తాడో అని మిగతా వారు లోపలికి వెళ్ళటానికి భయపడుతుంటే విజ్జికి ఏమైందో అని ఆతృతతో పోలీసులతో పాటే లోపలికి వెళ్ళాడు నాని. అతనితో పాటు వెన్నెల కూడా. చిన్నగా సౌండ్ చేయకుండా బెడ్రూమ్ దగ్గరికి వెళ్లారు. లోపల వాడు విజ్జిని ఏం చేస్తున్నాడో అనే ఆతృతతో నాని బెడ్రూమ్ తలుపుని తెరిచాడు. లోపల బోల్ట్ పెట్టి లేకపోవటంతో తలుపు బోర్లా తెరుచుకుంది. లోపల వాళ్ళిద్దరూ మంచి రసపట్టులో ఉన్నారు. వాళ్ళు ఉన్న మైకంలో తలుపు తెరిచిన సౌండ్ కూడా వినిపించలేదు. నాని అసహ్యంగా మొహం పెట్టి కళ్ళు మూసుకొని వెన్నెల చేయి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. పోలీసులు మాత్రం సినిమాని లైవ్లో ఎంజాయ్ చేస్తూ తలుపు దగ్గరగా లాగి బయటికి వచ్చి, ఏంటి అలా చెప్పారు? వాడెవడో దొంగ అన్నారు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలో లేక లవర్సో అనుకుంటా. వాళ్ళు మన మీద ఫైర్ అయితే ఎలా అన్నారు. లేదు, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, లవర్ కూడా లేడు, నాకు తెలుసు. అతను రేప్ చేస్తున్నాడు అనుకుంటా అన్నాడు నాని. ఏం తెలుసు? పెళ్ళైనట్టుందిగా, రేప్కి రొమాన్స్కి తేడా తెలియదా నీకు అన్నాడు పోలీస్ చిరాగ్గా. లేదు, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, నాకు తెలుసు, మీరు వెళ్ళి ఆమెను కాపాడండి అన్నాడు. అవును, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, సింగిల్ అని చెప్పే ఫ్లాట్ తీసుకుంది అన్నాడు ప్రెసిడెంట్. పక్కన వాళ్ళు కూడా చెప్పారు, ఆ అమ్మాయి తనకి పెళ్లి కాలేదని చెప్పిందని, ఒకటే ఉంటుందని. మీరు వెళ్ళి ఫస్ట్ ఆ అమ్మాయిని రక్షించండి అన్నారు అందరూ. వాళ్ళు మంచి మూమెంట్లో ఉంటే అలా వెళ్తామయ్యా బాబు అని ఓ పోలీస్ లోపలికి వెళ్ళి బెడ్రూమ్ తలుపు మీద లాఠీతో కొట్టాడు. ఆ దెబ్బకి ఇద్దరూ గతుక్కుమని లేచి గబగబా బట్టలు తగిలించుకొని బయటికి వచ్చింది విజ్జి. ఏంటి ఈ టైంలో ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చారు మీరందరూ? ఎలా వచ్చారు?
అసలు ఈ టైంలో నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని కేకలేసింది విజ్జి పోలీసుల మీద. అది సరేలే అమ్మా, నీ ఇంట్లోకి దొంగ దూరాడంట, అది చూసుకో. ఎందుకీ నీ బెడ్రూమ్లో ఉన్నది ఎవరు అన్నాడు పోలీస్. మా ఇంట్లోకి ఏ దొంగ రాలేదు. మీకెవరు చెప్పారు? నా రూమ్లో కూడా ఎవరూ లేరు, మీరు వెళ్ళండి అంది విసుక్కుంటూ. మేమంతా చూసాంలే కానీ ఎంతకీ వాడు దొంగో కాదో చెప్తే మేం వెళ్తాం. ఇక్కడ అందరూ నువ్వు సింగిల్ అని చెప్తున్నారు, మరి లోపల వాడెవడు అన్నాడు ఓ పోలీస్. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది నీకు అనవసరం అంది కోపంగా విజ్జి. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు సింగిల్ అనే చెప్పావు కదా మాకు. కాపురాలు చేసుకునే వాళ్ల మధ్య ఇవేం పనులు చండాలంగా అన్నారు పక్కింటి వాళ్ళు. అందరూ తనని అసహ్యంగా చూడటంతో విచక్షణ కోల్పోయిన విజ్జి, నేనేం తప్పు చేయలేదు, అతను నా హస్బెండ్, మాకు పెళ్ళై 7 ఏళ్ళయ్యింది. అతను వేరే ఊర్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడ డ్యూటీ ముగించుకొని వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతారు. అందుకే మీకెవరికీ కనిపించలేదు. ఆయన నా హస్బెండే అని డ్రాయర్ సొరుగులో ఉన్న పెళ్లి ఫోటో తీసి చూపించింది. అప్పుడే లోపల నుంచి బయటికి వచ్చాడు అతను. ఏంటి గొడవ? మీ అందరి మీద న్యూసెన్స్ కేసు పెడతాను. నా ఇంట్లో నా పెళ్ళాంతో నేను కాపురం చేసుకుంటే మీరంతా ఎవరు అడగటానికి అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. అప్పటి వరకు గోడ పక్కన ఉన్న నాని వచ్చి అతన్ని చూశాడు. ఆ రోజు రెస్టారెంట్లో విజ్జితో పాటు ఉన్నవాడు. వాడు తన అన్నయ్య అని చెప్పింది. ఛీ, ఎంత అసహ్యం! భర్తని పట్టుకొని అన్నయ్య అని చెప్తుందా? అయితే నాన్న వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఆ అమ్మాయి మంచిది కాదు, డబ్బు కోసం నిన్ను డ్రాప్ చేస్తుందిరా. నేను అన్ని విషయాలు కనుక్కున్నాను అని నాన్న చెప్పినా నేను వినలేదు. విజ్జిని నన్ను విడగొట్టడానికి ఇలా చేస్తున్నారు అనుకున్నాను, కానీ నాన్న చెప్పిందే నిజం అన్నమాట. 2 రోజుల ముందు కూడా ఎంత తీయగా మాట్లాడింది. నాకు దూరంగా ఉండలేకపోతున్నానని నా మీద పడింది. కొంపతీసి ఆ రోజు తను హద్దులు దాటి ఉంటే, చిచి, ఇలాంటి దానితోనా? తలుచుకోవటానికి అసహ్యం వేస్తోంది అనుకొని విజ్జిని అసహ్యంగా చూసి వెన్నెల చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వెళ్ళాడు. నువ్వు అనుకునేదంతా తప్పు. అతనెవరో నాకు తెలియదు. నన్ను చంపుతానని బెదిరించాడు. అందరిలో పరువు పోతుందని అలా చెప్పాను. నన్ను నమ్మునాని. నువ్వు నన్ను అలా అసహ్యంగా చూస్తే నేను తట్టుకోలేను అని మెసేజ్లు పెట్టింది. నేను మరీ అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా? నా మీద నీకున్నది నిజమైన ప్రేమ అని నమ్మాను కనుక బంగారం లాంటి నా భార్యని కూడా దూరంగా పెట్టి ఆమెకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నీలాంటి ఆడవాళ్ళని నమ్మకూడదని బాగా బుద్ధి చెప్పావు. గుడ్ బై. ఇంకెప్పుడు నాకు కనిపించకు, వినిపించకు అని ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు. తర్వాత రోజే తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్లుగా ఆఫీస్కి మెయిల్ పంపించి వెన్నెల్ని తీసుకొని హైదరాబాద్ వచ్చేశాడు. వచ్చాక జరిగిన విషయం అంతా చెప్పారు. నువ్వు 25 లక్షలు ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నకు ఏదో అయ్యిందని నీ దగ్గర డబ్బు తీసుకుంది కదా, ఇదిగో లైవ్లో చూపిస్తాను అని ఎవరికో ఫోన్ చేసి వీడియో కాల్ చేయమన్నాడు. విజ్జి ఇంట్లో తన మనిషిని పని మనిషిగా పెట్టాడు రంగారావు గారు. అతను విజ్జి తల్లి తండ్రిని వీడియో కాల్లో చూపించాడు. ఇద్దరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ప్లేట్ల నిండా స్నాక్స్ పెట్టుకొని తింటూ టీవీ చూస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు అమాయకుడివి అంటే నీకు కోపం వస్తుంది. జాలిగుండి ఉండటం మంచిదే, కానీ అందరినీ నమ్మటం మంచిది కాదు. అక్కడ నిజంగా అవసరం అనుకుంటే 25 కాదు 50 లక్షలు ఇచ్చినా నేనేమి అనను. అది మొత్తం మన ఆస్తికే ఎసరు పెట్టింది. నీతో సడన్గా పెళ్ళెందుకు ఆపింది అనుకుంటున్నావు? మా మీద నీ మీద ప్రేమ కారిపోయి కాదు. నేను దానికి ఆస్తి మొత్తం వెన్నెల పేరుతో రాశానని చెప్పాను. అందుకే ఆస్తి లేని నువ్వు దానికి ఓ చిత్తు కాగితంతో సమానం. మంచి మాటలు చెప్పి పెళ్లి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు నువ్వు అలా ఏం జరగలేదు, ఆస్తి మన పేరుతోనే ఉంది అని చెప్పేటప్పటికీ మళ్ళీ నిన్ను ట్రాప్లోకి లాగింది. నీ మేనేజర్ని పట్టుకొని నిన్ను చెన్నై ట్రాన్స్ఫర్ చేపించింది. వాడు కూడా దాని లవర్లే. అది కూడా చెన్నై వచ్చి నిన్ను తన గ్రిప్లోకి లాక్కోవాలని చూసింది. నువ్వేమో పిచ్చివాడిలా అన్నీ నమ్ముతావు. ఇకనైనా తెలివి తెచ్చుకో. ఇంత బిజినెస్ నీ చేతుల్లో పెట్టాలంటే నాకు భయమేస్తోంది అన్నాడు రంగారావు గారు. ఇంత జరిగాక కూడా ఇంకా అలా ఎలా ఉంటాను? ఇక నుంచి మీరు కొత్త నాన్నని చూస్తారు అన్నాడు. సారీ వెన్నెల, నిన్ను చాలా బాధ పెట్టాను. ఆమె ప్రేమ నిజం అనుకున్నాను. 2 అమ్మాయిల జీవితం నాశనం చేయకూడదని అలా చేశాను. డైవర్స్ ఇచ్చి నీకు వేరే మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అనుకున్నాను. అందుకే నిన్ను దూరంగా ఉంచాను.
నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు వెన్నెల అన్నాడు. ఊరుకోండి, మన మధ్య క్షమాపణలేంటి? మీది మంచి మనసు కాబట్టి అలా చేశారు. లేకపోతే మీ దగ్గర ఉన్నన్నాళ్ళు వాడుకొని ఓ చిత్తు కాగితంలా పక్కన పడేసేవాళ్ళు. మీరేంటో నాకు తెలుసు. అత్తయ్య మామయ్య చెప్పింది నిజం. నా కొడుకు బంగారం. కాకపోతే కొంచెం అమాయకత్వం, మంచితనం వాళ్ళు ఎక్కువ. వాటిని నువ్వు భరించాలమ్మా అని అన్నారు. సంతోషంగా భరిస్తానని చెప్పాను అంది వెన్నెల. ఆ రోజు రాత్రి వెన్నెల చక్కగా తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టింది. ఏంటి, సెకండ్ ఫస్ట్ నైటా అన్నాడు నవ్వుతూ వెన్నెలని దగ్గరికి తీసుకొని. ఫస్ట్ నైట్ మిస్ చేశారు కదా, అందుకే మా అత్తగారు సెకండ్ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు అని చెప్పింది సిగ్గుపడుతూ వెన్నెల. సారీ వెన్నెల, నిజంగా మనస్ఫూర్తిగా నన్ను క్షమించావా? ఇంకొక అమ్మాయిని ఇష్టపడ్డ నన్ను నువ్వు ఇష్టపడతావా అన్నాడు. మీది నిజమైన ప్రేమ అయితే మిమ్మల్ని ఇష్టపడేదాన్ని కాదు, నేనే మీకు దూరంగా వెళ్ళిపోయేదాన్ని కాదు అని మామయ్య గారు రుజువులతో సహా చెప్పారు. నా కొడుకుని ఈ ప్రేమ వలలో నుంచి నువ్వేనమ్మా కాపాడాలి అన్నారు. అందుకే ఈ అమాయక చక్రవర్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయ్యగారికేమో మా మీదే ఇంకా దయ కలగలేదు అంది వెన్నెల. ప్రామిస్గా చెప్తున్నాను, నీకు దూరంగా ఉన్నా కూడా నీ మీద కలిగిన ఫీలింగ్స్ నాకు ఎప్పుడూ విజయ్ మీద కలగలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నేనెప్పుడు ఆమెను కిస్ కూడా చేయలేదు. మొన్న అదే బలవంతంగా చేసింది. నాకు చిరాగ్గా అనిపించి విదిలించుకొని వచ్చేశాను అన్నాడు. అందుకే మిమ్మల్ని అమాయక చక్రవర్తి అనేది అని కిలకిలా నవ్వింది వెన్నెల. మరి ఈ అమాయకుణ్ణి నువ్వే చూసుకోవాలి అంటూ ఆమెను తన కౌగిట్లో బంధించి మధువులూరే ఆమె పెదవుల్ని అందుకున్నాడు. సిగ్గుతో అతన్ని అల్లుకుపోయింది వెన్నెల. వారి బంధాన్ని మరింత అందంగా ప్రేమగా అల్లుకున్నారు. ఐ లవ్ యూ వెన్నెల. నిజంగా నిన్ను చూసిన తొలి చూపులోనే నీ మీద నాకు ప్రేమ పుట్టింది. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. నిన్ను చూస్తే నాలో ఎందుకు అలాంటి ఫీలింగ్స్ వస్తాయో అర్థమయ్యేది కాదు. విజ్జీ దగ్గర ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఎప్పుడూ అలా అనిపించేది కాదు. నువ్వు కింద పడుకుంటే నిన్ను చూస్తూ పిచ్చెక్కిపోయేవాడిని. విజ్జీ మీద నాకున్నది బలవంతపు ప్రేమ. నేను కాదు వద్దు అన్నా ఆమె నన్ను బలవంతంగా ప్రేమించేటట్లు చేసింది. అది నా మనసులోంచి పుట్టింది కాదు. నేను కాదంటే ఆమె చచ్చిపోతుందేమో అనే భయంతో, జాలితో పుట్టిన ప్రేమ. కానీ నిన్ను చూడగానే నీ మాయలో పడిపోయాను. అదే అసలైన ప్రేమని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఐ లవ్ యూ వెన్నెల అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. లవ్ యూ టు శ్రీవారు అంటూ అతన్ని అల్లుకుపోయింది వెన్నెల. కిటికీలోంచి నిండు పున్నమి చంద్రుడు వెన్నెల కిరణాలతో తన ఆశీర్వచనాలు కురిపించాడు ఆ ఇద్దరి మీద. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. అలా చాలామంది చేస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.